ఆయన సహాయంతో మనము ఈ యొక్క పరిశోధనలోనికి ఉపక్రమిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించున్. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించున్. దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తు నీ స్వరము విందును, ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమేయది, మెల్లాని స్వరమేయది. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ మహోన్నతమైన నామమును స్తుతించి సన్నుతించి ఆరాధించి నీకే స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా అయోగ్యులము అపాత్రులమైన మా బ్రతుకులను, నరకమునకు మాత్రమే యోగ్యులమైన మా జీవితములను మీరు ప్రత్యేకించుకొని నీ రక్షణలో మమ్మల్ని భద్రపరచి యేసు క్రీస్తు ద్వారా నిన్ను తండ్రి అని పిలవగలిగిన భాగ్యమును, యోగ్యతను ప్రసాదించినందుకై స్తోత్రాలు. ప్రభు, ఇదిగో మీ పరిశుద్ధాత్మను మా కొరకు ఆదరణకర్తగాను, సత్య స్వరూపిగాను, సర్వ సత్యములోనికి నడిపించు దేవుడుగా, మాకు సహాయకుడుగా పంపించి ఆయన ద్వారా లేఖనములను వ్రాయించి ఆ లేఖనములలో పరలోక సత్యములను మరుగున ఉంచి మేము పరిశోధించి సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు అని మీరు ఎదురు చూసినందుకై స్తోత్రాలు. అలాగున మమ్మల్ని మీ రక్షణలో ఇదివరకు కాపాడుతూ నీ లేఖనములోని సత్యపు లోతును, అందులో దాగిన ముత్యములను మేము వెలికి తీయుటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో మా ప్రభు, బైబిల్ గ్రంథములోని ప్రవచనములను మేము ఒకటొకటిగా ధ్యానిస్తూ ఉండగా మేమందరము కేవలము ఊరికే గుడ్డిగా నమ్మే మనసుతో కాకుండా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టే నేను ఆనందించువాడను అని మీరు చెప్పిన విధంగా ప్రభు, మేమందరము కూడా నిన్ను పరిశోధనాత్మకంగా తెలుసుకుంటూ నీలో ఇంకా లోతునకు వెళ్తూ నీలో కలిసిపోగలిగే స్వారూప్యమును మా బ్రతుకులకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో మా ప్రభు, ఈ దినము నుండి మేము ప్రపంచ సామ్రాజ్యాల పతనం, దేవుని వాక్య ప్రవచనం ఏ విధంగా ప్రవచించి చెప్పిందో అవి ప్రపంచ చరిత్రలో ఏ విధంగా నెరవేరుతూ ఉన్నాయో మేము పరిశోధించడానికి ఉపక్రమిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ దయ కలిగిన కృప కలిగిన రెక్కల నీడను మేము ఆశ్రయిస్తున్నాం. ఆనాడు షకీన మేఘము ప్రత్యక్ష గుడారం మీద నిలువగా యాజకులకు నీ స్వరమును వినిపించిన దేవా, రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు కనుక నీ పరిశుద్ధాత్మ షకీన మేఘమును మా అందరి మీద ఉంచి నీ సత్యమును ప్రభు, సత్యమైన స్వరమును మేము తేటగా వినగలుగుటకు సహాయం చేయండి. మేము మా పరిశోధనలో ఎక్కడ కూడా ప్రభు ఈ అపార్థము చేసుకోకుండా సత్యమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆ సత్యములో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని సత్యమందు ప్రతిష్ఠించబడిన జీవితాలతో క్రీస్తు యేసు స్వారూప్యములోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, మర్త్యమైన స్థితి నుండి అమర్త్యమైన స్థితిలోనికి మేము మలచబడుటకు ఈ పరిశోధనను మా కొరకు మీరు దీవించమని, ఈ దినము నుండి ప్రతి దినము ప్రతి మాట ప్రతి ఆలోచన నీ చిత్తానుసారముగా మా బ్రతుకులను ఏలవలనని ప్రార్థిస్తూ యేసు అను మా సత్యస్వరూపి అయిన
పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ రోజు నుండి ప్రవచన సారము ప్రపంచ సామ్రాజ్యాల పతనం అనే అంశాన్ని మనము పరిశోధన కొరకై ప్రారంభించుకుంటున్నాం. ఇందుకు గాను మనము దేవుని వాక్యములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనమును చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉన్నాం, ఏ దినములలో ఉన్నాం అంటే అన్నిటి అంతము సమీపమైన దినములలో మనం ఉన్నాం అని బైబిల్లో కనీస పరిచయం ఉన్న ఏ విశ్వాసికైనా బాగుగా తెలిసిన విషయం. అయితే ఈ సమీపముగా ఉన్నామనడానికి మనకున్న రుజువులేమిటి లేక ప్రవచనములేమిటి, అవి ఏ విధంగా మనము అన్నిటి అంతానికి సమీపముగా ఉన్నామని మనకు తెలుపుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనము లేఖనాల ఆధారంగా ఒకటొకటిగా పరిశోధన చేయబోతున్నాం. అందుకొరకు మీరందరూ కూడా ప్రతి తరగతిలో ప్రతిరోజు రాత్రి వేళ మనకు జరుగుతున్న ఈ అంశంలో మీరు తప్పనిసరిగా బైబిల్ను అలాగే నోట్స్ను మీ దగ్గర పెట్టుకోవాలని నేను మనవి చేస్తూ బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ సింప్లీ ప్రీచింగ్ ద వర్డ్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ ద వర్డ్. సో వెన్ వీఆర్ టీచింగ్, it is better to refer the Bible and as well as make a note of every new point and reference so that we can question properly. అలాగున మనము సరిగ్గా ప్రశ్నించగలుగుతాము, సరిగ్గా లేఖనాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కనుక ఈ జూమ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ నోట్స్ ప్రక్కన పెట్టుకొని వింటూ ఉండండి. మరొక సలహా ఏమిటంటే, మీకేమైనా ఇంపార్టెంట్ స్లైడ్స్, నేను చూపిస్తున్న వాటిలో ఇంపార్టెంట్ స్లైడ్స్ ఉన్నాయని మీరు అనుకుంటే అవి మీరు మీ సెల్ ఫోన్లోనే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీకు అవసరమైన అనుకున్నవి, నూతనమైన ఇన్ఫర్మేషన్, రిలయబుల్, ఇంపార్టెంట్ అనుకున్నవి మీరు ఫోన్లో ఆ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీ ఫోన్లో. రైట్. అన్నిటి అంతము సమీపించి ఉన్నది అని ప్రపంచ మత గ్రంథాల్లో బైబిల్ మాత్రమే చెబుతుంది. బైబిల్ గ్రంథం మాత్రమే ప్రపంచములో అన్నిటి పరిస్థితులు అంతము కాబోతున్నాయి అని చెప్పింది. ఆ మాటకొస్తే ప్రపంచ అంతము గురించే కాదు, బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత ఇతర మత గ్రంథాలతో పోల్చి చూస్తే బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 1/3 ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఫిల్డ్ విత్ ద ప్రాఫెసీస్. 1/3 వంతు బైబిలు అంతా కూడా ప్రవచనాలతో నిండి ఉన్నది. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్. అది బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత. ఇఫ్ యు కన్సిడర్ అదర్ రిలీజియస్ బుక్స్ లైక్ హిందూ బుక్స్ లైక్ వేదాస్, ఉపనిషత్స్, బ్రాహ్మణాస్, సంహిత, ఆరణ్యకాస్, భగవద్గీత. In the same manner, if you consider Islamic books like Quran Sharif, Hadith, Surah Rasulullah, ఇలాంటి గ్రంథాలన్నిటిని కూడా మనం చూస్తే ఇటు బౌద్ధ మతంలో దిగానిక, త్రిపీఠకాలు అన్న గ్రంథాలు, అటు జొరాస్ట్రియన్ మతంలో జండ్ అవెస్తా అన్న గ్రంథం, ఇలాగున ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలు మీరు తీసుకుంటే they will not, they doesn't consider any kind of prophecy in those books. ఆ గ్రంథాలలో ఏ ఒక్క భవిష్యవాణి, ప్రవచనం అనున్నది లేదు. కేవలము ప్రపంచ మత గ్రంథాలన్నిట్లోకెల్లా బైబిల్ గ్రంథము మాత్రమే ప్రవచనములతో నిండి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వాట్ ఎవర్ ద బుక్ వీఆర్ ఫాలోయింగ్, ఇట్ కన్సిడర్డ్ 1/3 of prophecies which no other religious book is having. అలాగున మనము నమ్మిన దేవుడు
మనం అనుసరిస్తున్న గ్రంథం ఇది దైవ గ్రంథం అనడానికి ప్రత్యేకమైన రుజువు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇతర మత గ్రంథాలు ఎన్ని రకాల బోధలు చేసినా, ఎన్ని నీతి కథలు చెప్పినా, వాటిల్లో లేనిది, బైబిల్ గ్రంథంతో పోటీ పడలేనిది ఏమిటి అంటే ప్రవచనము అని మనం చూస్తున్నాం అన్నమాట. ఈ ప్రవచనం అనున్నది బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యమైన హేతువు. ఇది దేవుని వాక్యము అనడానికి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11వ వచనము 9వ వచనం నుండి చదువుతున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం. సర్వజనులారా గుంపుగూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులను తెలియజేయుదురో, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు. This is the challenge of the Bible God to all the gods and goddesses and also to the religious books. బైబిల్ దేవుడు వేస్తున్న సవాల్ ప్రపంచ మత గ్రంథాలకు, ప్రపంచ దేవుళ్లకు బైబిల్ దేవుడు వేస్తున్న సవాల్ ఏమిటంటే, నాలాగా పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరైనా తెలియజేయగలిగిన వారు ఉన్నారా దేవతల్లో, మత గ్రంథాల్లో అని బైబిల్ దేవుడు సవాల్ వేస్తున్నాడు. నిజంగా ఒకవేళ ఇతర మత గ్రంథాలు దైవ గ్రంథాలే అయితే, ఇతర మత గ్రంథాల్లో చెప్పబడిన దేవుళ్ళు నిజమైన దేవుళ్లే అయితే, వాళ్ళు ఈ సవాలుకు తలొగ్గి రావాలి. పూర్వకాలమందు జరిగిన సంగతులను వారు తెలియచేయగలగాలి. ఇది ప్రపంచానికి బైబిల్ ఇస్తున్న సవాల్. నంబర్ 1. నంబర్ 2, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. యెషయా 44:7. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయుచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడనైనా నుండి నెడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యత్ విషయమును రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండాలి. ఏమండి, 43వ అధ్యాయంలో అన్నాడు, పూర్వకాలము జరిగిన సంగతులను చెప్పగలిగే దమ్మున్న వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. రెండవదిగా అంటున్నాడు, భవిష్యత్తులో జరగబోతున్న సంఘటనలు చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? రండి, తీసుకురండి. నేను దేవుడని వాళ్ళు చెప్పుకుంటే మరి భవిష్యత్తును చెప్పగలిగిన దేవుళ్ళు, మత గ్రంథాలు ఏమున్నాయి అని ప్రశ్నించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గత 30 సంవత్సరాలుగా ఈ మతాల మీద పరిశోధన చేస్తున్నాను. సౌదీ అరేబియాలో ఉన్న స్నేహితులకు చాలా మందికి నేను 2 నెలల పాటు అక్కడ బోధించిన విషయాలు మీకు అందరికీ బావుగా తెలుసును. ప్రియులారా, అలాగున ఇటు హిందూ మతము గ్రంథాలైనా, అటు ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ షరీఫ్ అయినా, హదీస్ గ్రంథాలైనా, సిరాతుల్ రసూల్ అల్లాహ్ అయినా, ఎందులో కూడా ఒక్కటంటే ఒక్క ప్రవచనము లేనే లేదు. బైబిల్ గ్రంథము 1/3 ప్రవచనాలతో నిండి ఉంది. ఇప్పుడు ప్రపంచం ఆలోచించాలి, ఏది దైవ గ్రంథం? దేవుడంటే అతనికి భవిష్యత్తు, వర్తమాన, భూతకాల జ్ఞానం ఉండి ఉండాలి. ఈ బైబిల్ దేవుడు నేను భూతకాలంలో జరిగిన వాటిని రాయించానన్నాడు, భవిష్యత్ కాలంలో జరగబోయే వాటిని కూడా రాయించానన్నాడు. మరి ఈ దేవుడితో పోటీ పడగలిగిన వారు, సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రపంచానికి బైబిల్ ఇస్తున్న సవాల్ను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఇంకా ఎన్ని సంవత్సరాలు పోయినా మీకు ఒక సవాల్. మీరు అనుసరిస్తున్న దేవుడు, మీరు అనుసరిస్తున్న గ్రంథం, అది ఒకవేళ దైవ గ్రంథమే అయితే అందులో పూర్వకాలమందు జరిగిన సంఘటనలు క్రమముగా వ్రాయబడ్డాయా? అలాగే భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు క్రమముగా వ్రాయబడ్డాయా? ఏవి రాయబడ్డాయి, ఏవి ప్రవచించబడ్డాయి, ఏవి చరిత్రలో నెరవేరాయి చూపించడానికి రండి అని ప్రపంచ మతాలకు నేను సవాలు వేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే బికాస్ ద బైబిల్ ఈజ్ ద ఓన్లీ ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ వాస్ గివెన్ బై ద ట్రూ క్రియేటర్ గాడ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి దేవుడు అందించిన ఏకైక గ్రంథం అది బైబిల్ సత్యవేదము. ఏకైక సృష్టికర్త అందించిన దైవ గ్రంథం, దైవ గ్రంథం చెబుతున్న ఏకైక సృష్టికర్త యెహోవా దేవుడై ఉన్నాడు
అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఇక మనము బైబిల్ గ్రంథంలోనికి వస్తే, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథాన్ని నేను మీకు అర్థం చేయించాలంటే ముందుగా మనకు ప్రకటన గ్రంథంతో బైబిల్ గ్రంథంలో అనేక గ్రంథాలకు సంబంధం ఉంటుంది. ప్రకటన గ్రంథానికి బైబిల్ గ్రంథంలో ఉన్న ఇతర అనేక గ్రంథాలతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇతర గ్రంథాలు, బైబిల్లో ఉన్న ఇతర గ్రంథాలు మనకు కాస్తంత టచ్ లేకపోతే, అవగాహన లేకపోతే మనము ప్రకటన గ్రంథంలోని విషయాలను అర్థం చేసుకోవడంలో తప్పటడుగు వేసే ప్రమాదం ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని ప్రవచనాలను నేను మీకు ముందుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న 3 ప్రవచనములను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు ఈ అంశం మీద మీకు అర్థం కానివేమైనా ఉంటే నేను ప్రశ్నలు తీసుకుంటాను. కాబట్టి కాస్త జాగ్రత్త వినండి. ప్రశ్న వేయడానికి మొహమాట పడకండి. ఏమండి, ఈ ప్రశ్న వేస్తే ఏమనుకుంటారో అంటూ మీలో మీరు కృంగిపోకండి. మనమందరము దేవుని కుటుంబం. కుటుంబంలో అన్నదమ్ములము, అక్క చెల్లెళ్ళం. కాబట్టి మనము ఇంటిలోని వ్యక్తుల ద్వారా ఎంత ఓపెన్ మైండ్తో మాట్లాడుకుంటామో, దేవుని విషయాలను కూడా దేవుని కుటుంబంగా మనం అంతే ఓపెన్గా చర్చించుకోవాలి. అలాగున దేవుని సంగతులను మనము క్లియర్గా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే మన విశ్వాసములో మనము సంపూర్ణులము కాగలుగుతాం. అలాగే అనుమానంతోనే ఉంటే మనము సంపూర్ణులము కాలేము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులరా. కాబట్టి ఈ యొక్క ప్రవచనాలను మనం పరిశోధిస్తున్నాం. ఏమండి, ఏ ఒక మామూలు ప్రసంగాలు కాదు ఇవి. ఏదో పరిశుద్ధతను గురించో లేక దేవునికి ఇష్టం గురించో ప్రసంగాలు కాదు. వీఆర్ స్టడీయింగ్ ప్రాఫెసీస్ స్టెప్ బై స్టెప్, 1 by 1. అలాగున మనము సండే సర్వీసెస్ ఉన్నాయనుకోండి, లేకపోతే శుక్రవారం నాడు సౌదీ అరేబియాలో ఆరాధన జరిగిస్తారు. అయితే ఈ యొక్క ఆరాధనల్లో ఈ ప్రవచనాలన్నిటినీ చెప్పలేం మేము. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళు అప్పుడే కొత్తగా నమ్ముకున్న వాళ్ళు, కాస్తంత తలపండిన వాళ్ళు, అలాగే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు అందరూ ఉంటారు అందులో. సో అందరికీ అనుకూలంగా ఉండే ఒక చిన్న అంశాన్ని చెప్పగలుగుతాం. కానీ ఈ ప్రవచనాలను మాత్రం ఇలాంటి బైబిల్ స్టడీస్లో మనం పరిశోధించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు సత్యమైన దాన్ని పరిశోధించగలవాడు ఎవడు అంటూ సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నించాడు. దానికి మనము, నేనున్నాను ప్రభువా, నేను సత్యమును పరిశోధించడానికి, తెలుసుకోవడానికి నేను ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా అని మనము గనక పరిశుద్ధాత్మ దేవునికి అందుతే ఆయన మనలను సత్యములోను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంచేత ప్రియులరా, మనము ఈ ప్రవచనాలను కాస్త వినండి. ఎందుకంటే తరచూ మనము వినే ప్రసంగాల్లో ఈ ప్రవచనాల్లో వివరణ దొరకదు, చెప్పలేం మేము కూడా. కనుక ఇటువంటి సందర్భాల్లో మనం దీన్ని సద్వినియోగం చేసుకుందాం. అలాగనే వింటున్న వారందరూ కూడా మీరు ప్రశ్నించడానికి కూడా సిద్ధపడండి. అర్థం కాలేదు అనుకుంటే నన్నేదో పరిశీలనలాగా శోధించడానికి అడగండి దయచేసి. తద్వారా మనందరికీ మేలు జరగదు. కానీ నిజంగా నేర్చుకునే మనసుతో అర్థం కాని విషయాలను అర్థం కానట్టుగానే అడగండి. పరిశీలనలాగా శోధిస్తే నేను పరిశీలకు యేసు ప్రభు జవాబు ఇచ్చినట్టే ఇవ్వాల్సి వస్తుంది. అందుకని మంచిది ప్రియులరా, మనము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలోనికి వెళ్తున్నాం. అక్కడ ఉన్నది మొట్టమొదటి ప్రవచనం అని చెప్తున్నాను నేను. ఏమిటి ప్రవచనం అంటే ఇక్కడ 3 ప్రవచనములు ఉన్నాయి. మొట్టమొదట సర్పముతో దేవుడు అంటున్నాడు, సర్పమా, నీవు నేను సృజించుకున్న మనుషులను నీవు మోసం చేసి పాపంలో పడవేశావు కదూ. ఎలాగైతే నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది అనగా ఆయన నిన్ను తల మీద కొడతాడు, నీవు అతనిని మడిమ మీద కొడతావు అని ఆ ప్రవచనం చెబుతుంది. ప్రియులరా, ఇక్కడ 3 రకములైన ప్రవచనములు లేక 3 రకములైన క్రైస్తవ పండుగలు ఉన్నాయి. జాగ్రత్త వింటున్నారా నా మాటలు? ఇక్కడ 3 ప్రవచనాలు ఉన్నాయి, అలాగే క్రైస్తవుల 3 పండుగలు ఉన్నాయి. మొదటిది, స్త్రీ సంతానముగా ఒకడు పుట్టాలి, స్త్రీకి ఒకడు పుట్టాలి.
స్త్రీకి ఒకడు పుట్టడం ఏంటి, అందరూ స్త్రీకే పుడతారు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆది కాండములో వాడబడిన ప్రవచన భాష, బైబిల్ గ్రంథంలో వాడబడిన ప్రవచన భాష ఎప్పుడు కూడా అలంకార ప్రాయంతో ఉంటుంది, అక్షరార్థముగా ఉండదు. ప్రవచనము ఎప్పుడు కూడా అలంకార పదజాలంతో వాడబడుతుంది. ఉదాహరణకి అత్త మీది కోపం దుత్త మీద తీసిందట కోడలు అని ఒక అలంకార ప్రాయమైన భాష. అంటే అర్థం ఏంటి, ఎవరి మీదో కోపాన్ని మా మీద తీస్తున్నావు అనడానికి ఈ సామెతను వాడతాం మనం. అత్త మీది కోపం దుత్త మీద తీసి, అంటే అలంకార ప్రాయమైన భాషను వాడుతున్నాం అక్కడ. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ప్రవచనములో చెప్పినప్పుడు ఏ ప్రవక్త ప్రవచించినా అలంకార భాషతో ప్రవచించారు. ఈ అలంకార ప్రాయంలో ఉన్నదాన్ని మనము విడమర్చి అది ఎవరి జీవితంలో ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. ఏమండి, నా దగ్గర కరెంటు పోయిందండి, దయచేసి మన్నించండి. విల్సన్ గారు, నా దగ్గర పవర్ పోయిందండి, మరి సెల్ ఫోన్ పనిచేస్తుందో నేను అనుకుంటాను, ల్యాప్టాప్ పనిచేయదు ఇప్పుడు. ఇలా బాగా ప్రస్తుతానికి అండి. ఏమండి, బ్యాటరీ అయిపోతుందా అండి? ఎంత 2-3 రోజుల నుంచి మబ్బులుగా లేవు, ఈ రోజే మబ్బులు వచ్చాయి, దాంతో పవర్ తరచు తీసేస్తున్నారండి. మరి నన్ను మన్నించి మీరు కాస్త ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. స్క్రీన్ ల్యాప్టాప్ లో ఉన్న ఆ యొక్క రెఫరెన్సెస్ కానివ్వండి, ఇవి కనిపించవు. ల్యాప్టాప్ కు పవర్ లేదు గనక, దానికి నెట్ కూడా పోయింది గనక. ఒకవేళ నేను కూడా కాస్త చీకటిగా కనిపిస్తున్నానేమో, అయినా కాస్త కొంచెం ఓపికగా వినాలని మనవి చేస్తున్నాను. రైట్. ఆది కాండం 3:15లో అలంకార ప్రాయముగా వాడబడిన పదము అంటూ మనం చూస్తున్నాం కదండి. ఈ అలంకారంగా వ్రాయబడిన పదంలో మనం ఏం చూస్తున్నామంటే, స్త్రీకి ఒక ఆయన పుడతాడు అని. స్త్రీ అంటే ఎవరు అనేది మనం ముందుగా అలంకార ప్రాయంలో ఎవరై ఉన్నారో మనము ఆలోచించాలి. స్త్రీ అనగానే అక్షరార్థమైన స్త్రీ కాదు. ఆ మాటకొస్తే అందరము స్త్రీకి పుట్టిన వాళ్ళమే కదా. కానీ ఇక్కడ అలంకార ప్రాయంలో స్త్రీ అనబడుతున్న ఒక జనాంగమును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ జనాంగము ద్వారా దేవుడు ఈ యొక్క స్త్రీని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాగున నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును. స్త్రీకి సంతానం ఉందట, అలాగే సాతానుకు సంతానం ఉందట, సర్పమునకు సంతానం. సో ఇక్కడ మనము స్త్రీ సంతానము ఎవరు, సర్ప సంతానము ఎవరు అనేది మనము విడివిడిగా చూడాలి. ఆ తర్వాత అది నిన్ను తల మీద కొట్టును. స్త్రీ సంతానముగా పుట్టే వ్యక్తి సర్పమును తల మీద కొడతాడట. అది ఎప్పుడు జరిగింది? అలాగే సర్పమా, నీవు దానిని అనగా స్త్రీ సంతానముగా పుట్టిన ఆయనను మడిమ మీద కొట్టుదువు అని చెబుతూ ఉన్నాడు. సో ఇందులో ఈ వచనములో మనకు 3 పండుగలున్నాయి, 4 విషయాలు ఉన్నాయి. 3 క్రైస్తవ పండుగలు, 4 పరిశోధనాత్మక అంశాలు మనకు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది స్త్రీ అంటే ఎవరు, రెండవది ఆమె సంతానము అంటే ఎవరు, తర్వాత సర్పము అంటే ఎవరు, సర్పం యొక్క సంతానము అంటే ఎవరు, వీరిద్దరికి వైరం ఏమిటి, స్త్రీ సంతానమునకును సర్ప సంతానమునకును, స్త్రీకిని సర్పమునకును వైరము ఏమిటి. ఆ తర్వాత ఈ యొక్క స్త్రీ సంతానముగా పుట్టినవాడు సర్పమును తల మీద కొట్టడం అంటే ఏమిటి, సర్పము ఆ యొక్క స్త్రీ సంతానమును మడిమ మీద కొట్టడం అంటే ఏమిటి. ఇవి మనం ఒకటొకటిగా పరిశోధిద్దామండి. అంచేత ఇదేదో సాధారణమైన ప్రసంగం విన్నట్టుగా వినకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. పరిశోధిస్తున్నాం మనం. యు ఆర్ రీసెర్చింగ్ ద బైబిల్ ప్రాఫెసీస్. కాబట్టి రీసెర్చ్ చేసే వాళ్ళు ఎలా ఉండాలి, వేరే దృష్టిని ఎటు పోనివ్వకుండా దాని మీదనే లగ్నం చేసి దానికి సంబంధించిన వాటిని బహు జాగ్రత్తగా మనము పరిశోధన చేస్తూ ఉండాల్సి వస్తుంది. ప్రియులారా, ఆ విధంగా ఇక్కడ స్త్రీ అనే పదము మనకు ముందుగా
ఆది కాండంలో ఉంది. వాస్తవానికి ఈరోజు నేను ఆది కాండమునకు అలాగే ప్రకటన గ్రంథానికి ఉన్న లింక్ను మీకు స్క్రీన్ ద్వారా చూపిస్తూ చెప్పాలనుకున్నాను. కానీ కాస్త ఆటంకం ఏర్పడింది. అయినా మరి మీరు రాసుకోలేరు కూడా, ఎందుకంటే స్క్రీన్లో నేను చూపించలేను కాబట్టి మీరు రాసుకోలేరు. మంచిది, కంపారిజన్ అయితే నేను చేస్తాను. ఆది కాండమునకు ప్రకటన గ్రంథానికి ఉన్న కంపారిజన్ నేను చెప్తూ ఉన్నాను. మీరు రికార్డ్ చేసుకోగలిగితే రికార్డ్ చేసుకోండి. రేపటి దినమున వీలైతే చూపిస్తూ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఆది కాండమునకు ప్రకటన గ్రంథానికి ఒక లింక్ ఉంది, ఒక సంబంధం ఉంది. ఏమిటి అంటే ప్రతి ప్రారంభాన్ని చెబుతుంది ఆది కాండం. అందుకే దానికి ఆది కాండము అని పేరు వచ్చింది. అంటే ఇట్ టెల్స్ అబౌట్ ఆల్ ద బిగినింగ్స్. ప్రతిదానికి ప్రారంభం ఎలాగైందో తెలిపే గ్రంథము గనక ఆది కాండం. అలాగే ప్రకటన గ్రంథము ఏమిటంటే ప్రతి వాని యొక్క అంతం ఎలాగవుతుందో తెలిపే గ్రంథము ప్రకటన గ్రంథం. ప్రతి వాటి ప్రారంభాన్ని తెలిపే గ్రంథం ఆది కాండం అయితే, ప్రతి సంఘటనల యొక్క అంతమును తెలిపే గ్రంథం ప్రకటన గ్రంథం. అందుకే మొదటి పేతురు 4:7 ఏం చూసాం మనం? అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఈ సమీపమై ఉన్న అంతం యొక్క పరిస్థితిని మనకు ప్రకటన గ్రంథం చెబుతుంది. దేవునికి స్తోత్రం. మా దగ్గర పవర్ వచ్చిందండి, కానీ నేను 1 నిమిషం పడుతుంది మళ్ళీ కనెక్ట్ కావడానికి. ఈ యొక్క ప్రకటన గ్రంథానికి ఆది కాండానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఆ పోలికను మనము పరిశోధించే ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటంటే ఆ పోలికలో మనము ప్రాముఖ్యంగా ప్రతి వాటి యొక్క ఆరంభమును చూపించేది ఆది కాండం. కానీ ఆది కాండములో ఏదేదైతే ప్రారంభమైందో వాటన్నిటి యొక్క అంతాన్ని చూపించేది ప్రకటన గ్రంథం. కాబట్టి ఆది కాండంలో ఉన్న విషయాలు మనకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథంలోని విషయాలు అర్థం కావాలి. ప్రకటన గ్రంథంలోని విషయాలు అర్థం కావాలంటే ఆది కాండం అర్థం కావాలి. అంచేత ప్రవచనాలను తెలుసుకోవాలి, చదవాలి, పరిశోధించాలి అని ఆసక్తి కలిగిన విశ్వాసులు తప్పనిసరిగా ఆది కాండమును ఇటు ప్రకటన గ్రంథమును తప్పనిసరిగా చదివి ఉండాలి. ఇక మరికొన్ని గ్రంథాలు కూడా ప్రవచనాలను గురించి మనకు అర్థం చేయిస్తాయి. కానీ మేజర్గా కనెక్షన్ ఉన్న గ్రంథాలు బైబిల్ గ్రంథంలో ఆది కాండము, ప్రకటన గ్రంథం. వీళ్ళరా అలాగున ఆది కాండం, ప్రకటన గ్రంథం మనకు ఈ సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. మనం గమనిస్తే ఆది కాండములో మొదటి నుండి గనక మనం గమనిస్తే అందులో మనకు తెలుస్తున్న సత్యం ఏమిటంటే ఆది కాండము ప్రారంభంలో భూమి ఆకాశములు సృజించబడ్డాయి. ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంది. అయితే ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడ్డాయి అని ఉంటుందన్నమాట. సో ఆది కాండములో ఒక భూమి, ఆకాశము, పంచభూతములు నిర్మించబడితే ప్రకటన గ్రంథంలోనికి వచ్చేసరికి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే అర్థం ఏంటి అనగా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఈ ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న పంచభూతాలు లయమైపోయి మరొక క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృజించబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు అని ఉంది. ఏమండి, చీకటికి
రాత్రి అని పేరు పెట్టాడు. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. చీకటికి దేవుడు రాత్రి అని పేరు పెట్టాడు అనుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ రాత్రే లేదు అని వ్రాయబడి ఉంది. చూస్తున్నారా? ఈ ఈ యొక్క 6000 సంవత్సరాల చరిత్రలో చీకటి అనేది మనం చూస్తున్నాం. కానీ అక్కడ క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో ఇక చీకటే లేదు, సర్వము వెలుగే. ఇక చీకటి అన్నది అక్కడ కనిపించనే కనిపించదు అని వ్రాయబడి ఉంది. అలాగున 21:25 అండి. 21:25 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. అక్కడ రాత్రి లేదు అని వ్రాయబడి ఉంది కదండి. అంటే చూసారా, ఆ ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి సంబంధం కనబడుతుంది కదా. ఇక్కడేమో చీకటి అనేది ఉండి దానికి రాత్రి అని ఉంది, అక్కడ రాత్రే లేదు అంటే చీకటి అనున్నదే లేదు ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో. ఆ తర్వాత 1వ అధ్యాయం ఆదికాండం 14 నుండి 16 వచనాల్లో దేవుడు 4వ దినమున సూర్య చంద్ర నక్షత్రాదులను చేసెను అని వ్రాయబడి ఉంది. 1వ అధ్యాయం 14 నుండి 16 వచనములు. అలాగున దేవుడు సూర్యుని చంద్రుణ్ణి నక్షత్రాలను చేశాడు 16వ వచనం వరకండి. కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం అది మనం గమనిస్తే, ఆ పట్టణములో సూర్యుడు లేడు చంద్రుడు లేడు అని ఉంది. దేవుని మహిమయే ఆ పట్టణములో ప్రకాశిస్తుంది, గొర్రె పిల్లయే వెలుగై ఉన్నాడు, దీపమై ఉన్నాడు ఆ పట్టణానికని. సో ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాలు ఉనికిలోనికి వచ్చాయి. ఆ ప్రకటన గ్రంథంలో వాటి అవసరతయే లేకుండా పోతుంది అన్నమాట. అలాగే 2వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో, ఆదామా నీవు ఈ పండును తిన్నావో, 2వ అధ్యాయము 17వ వచనం, నీవు ఈ పండును తిన్నావో నిశ్చయముగా చస్తావు నీవు అని దేవుడు చెప్పాడు. అయితే ప్రకటన గ్రంథాల్లోనికి వెళ్తే అక్కడ 21వ అధ్యాయం 4వ వచనం, ఇక అక్కడ మరణం అనున్నది లేనే లేదు అని వ్రాయబడి ఉంది. 21:4. అలాగున ప్రియులరా, ప్రకటన గ్రంథం 21:4 క్రింద కనబడుతుంది. సో అక్కడ మరణం అనేదే లేదు. ఆది కాండములో మరణము ప్రారంభమైంది, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో మరణం అనేది లేకుండా ఉన్నది. అంటే అంతా జీవమే అని అర్థం అన్నమాట ప్రియులరా. అలాగున ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సాతానుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సాతానుడు మొట్టమొదటిగా కనబడుతూ ఉన్నాడు అక్కడ. వాడు సృజించబడింది ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం. కానీ సర్పములో ప్రవేశించి సాతానుడు దేవుడు సృజించిన ఏదైనా తోటలోనికి రావడం అన్నది సాతానుడి ప్రవేశం. ఈ భూమి మీద ఈ యొక్క జంతువు, సర్పం అనే జంతువు ద్వారా వాడు వచ్చాడు అని 3వ అధ్యాయం 1వ వచనం చూపిస్తుంది. అలాగే ఇక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో సాతానుడు ఇక లేనే లేడు, వాడు అగ్నిగంధకాలతో మండుతున్న గుండంలో వాడు బంధించబడ్డాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగున ప్రియులరా, ఇక ఆది కాండం 10వ అధ్యాయంలోనికి వస్తే, ఆది కాండము 10వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ మొట్టమొదటిగా బబులోను అనున్నది ప్రారంభం అవుతుండడం మనం చూస్తున్నాం. ఆది కాండం 10వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అక్కడ మనకు బబులోను అనున్నది మొట్టమొదటిగా ప్రారంభంగా కనబడుతుంది. ఈ బబులోను అనున్నది అంత సింపుల్ గా చెప్పుకోదగిందేవి కాదు. ఆది కాండము 10వ అధ్యాయము 8 నుండి 10 వచనములు. ఏమండి, బబులోను గురించి లేదా అక్కడ? ఓకే, నా బైబిల్ ఒకసారి చెక్ చేస్తానండి.
బాబేలు అని ఉందండి. షీనారు దేశమందు బాబేలు. రైట్, రైట్. బాబేలు రాను రాను అది బబులోను అయిందనమాట. అయితే ఈ షీనారు దేశమందలి బాబేలు మొదలుకొని ఈ నిమ్రోదు అనువాడు పరిపాలన చేశాడు అని ఉందన్నమాట. సో ఈ బాబేలు లేక బబులోను రాను రాను బాబేలే బబులోను అయింది. ఈ బాబేలు అనున్నది 10వ వచనంలో ఉంది. బాబేలు అనున్నదే రాను రాను బబులోను అయింది. అయితే ఈ 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోనికి వస్తే అక్కడ మహాబబులోను అను పట్టణం అని ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోనికి వస్తే మహాబబులోను అను వేశ్య అని ఉంది అన్నమాట. సో మహాబబులోను గురించి చిట్ట చివరిగా చెబుతున్న 2 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో 17, 18 అధ్యాయాలు. అక్కడ ఏముందంటే మహాబబులోను ఏ విధంగా పతనం కాబోతుందో, ఏ విధంగా దేవుడు దాన్ని కాల్చివేస్తున్నాడో చెప్పబడింది. సో బాబేలు లేక బబులోను ప్రారంభం ఆది కాండంలో, బబులోను యొక్క ముగింపు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అలాగే ఆది కాండం 3వ అధ్యాయం 5వ వచనంలో మానవుడు దేవుని నుండి తప్పిపోవడం, తొలగిపోవడం మనం చూస్తాం. ఆది కాండము 3వ అధ్యాయము 5వ వచనం 3:5. అక్కడ మానవుడు దేవుని నుండి తొలగిపోయాడు. మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు దేవతల ఇంద్రని దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా ఆమె లోబడింది. అలాగున దేవుని ఆజ్ఞకు అతిక్రమించి వారు సాతాను యొక్క మాటను స్వీకరించారు. ప్రియులరా, ఇక ప్రకటన 22లోనికి వస్తే నిత్యము దేవునితో మనము సహవాసములో ఉండడం చూస్తామన్నమాట. నిత్యము దేవునిలో సహవాసం ఉండడం. ఇలాగున మనం పోల్చుకుంటూ వస్తే, నేను కొంచెం స్పీడప్ చేస్తున్నానండి, మీరు నోట్ చేసుకోండి చకచక. మానవుడు దేవుని సముఖం నుండి మొదటిగా వెళ్ళగొట్టబడింది ఆది కాండంలో. మానవుడు దేవునితో కలిసి ఒక దేవాలయముగా ఉంటున్నది ప్రకటన 21లో. అలాగే ఆది కాండము ఏదెను తోటతో ప్రారంభం, ప్రకటన గ్రంథము ఒక నూతన యెరూషలేమును పట్టణముతో ముగింపు. తోటతో ప్రారంభమై పట్టణముతో ముగుస్తుంది. ఆది కాండము తోటతో ప్రారంభం, అలాగే ప్రకటన గ్రంథం ఈ యొక్క పట్టణముతో ముగింపుగా కనబడుతుంది మనకు. ఆ తర్వాత ఆది కాండంలో మానవుడి తిరుగుబాటు చూస్తాం మనం. దేవునికి విరోధముగా ఆది కాండములో మానవుడు తిరుగుబాటు చేశాడు. కానీ ప్రకటన గ్రంథంలో మానవుడు దేవుడు నిత్యము సమాధానముతో ఉంటూ ఉన్నారు. ఆది కాండములో మరణము ప్రారంభంలో కనబడింది. అలాగున తిను దినమున నిశ్చయముగా చస్తావు అని 2వ అధ్యాయము 7వ వచనంలో ఆది కాండంలో చెప్పాడు. మరణముతో మొదలైంది. ఆది కాండం 5వ అధ్యాయాన్ని కనుక చూస్తే ఆదాము యొక్క వంశావళి గురించి వ్రాయబడి ఉంటుంది అక్కడ. ఆ వంశావళిలో మనం ఏం చూస్తామంటే, ఆదాము ఇన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయాను, షేతు ఇన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయాను, చనిపోయాను 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 అంటూ మనకు రికార్డు కనబడుతుంది. కానీ ప్రకటన గ్రంథంలో ఇక ఎన్నడూ కూడా మరణం అన్నదే లేదు. నిత్య జీవముతో మానవుడు ఉంటూ ఉన్నాడు. అలాగే ప్రకటన గ్రంథం ఆది కాండంలో ఆ తోటలో నుండి బయటికి రాగానే దుఃఖం, వేదన, కన్నీరు అనున్నవి ప్రారంభమయ్యాయి. కానీ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చెబుతుంది, ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు అని ప్రకటన గ్రంథం చెబుతుంది. అలాగనే ఆ స్త్రీ యొక్క వేదన కంటున్నప్పుడు హెచ్చించబడింది అని చెప్పబడింది. కానీ ప్రకటన గ్రంథంలో వేదన లేదు, కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధ లేదు అని గమనిస్తున్నాం. అలాగే ఆది కాండంలో పాపమును బట్టి ఈ యొక్క నేల శపించబడింది. కానీ ప్రకటన గ్రంథంలోనికి వస్తే శాపం అనున్నది అక్కడ లేకుండా పోయింది. అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు అని ఆది కాండం చెబుతూ ఉంటే, ప్రకటన గ్రంథంలో ఒక చెట్టు ఉంది, అది జీవ వృక్ష ఫలం. దాన్ని ఎప్పుడూ తింటూ ఉండాలి. ఎప్పుడూ తింటూ ఉంటే ఎప్పుడూ జీవముతోనే ఉంటూ ఉండే ఫలితం వస్తుంది. అలాగే ఆది కాండంలో 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం చివరిలో
పెళ్లితో ప్రారంభమవుతుంది. ఆదికాండం 2వ అధ్యాయంలో పెళ్లి జరుగుతుంది. సో ఆదికాండము పెళ్లితో ప్రారంభమవుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను అలంకరించుకొని ఉంది అని వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం పెళ్లితో ప్రారంభమైతే ప్రకటన గ్రంథం పెళ్లితో ముగుస్తూ ఉంది. అలాగే దుఃఖం, వేదన ఇవన్నీ కూడా లేని పరిస్థితి వస్తుంది. ప్రియులారా, ఆ విధంగా మనము ప్రకటన గ్రంథానికి ఆ ఆదికాండానికి ఉన్న పోలికలను మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ విధంగా ఈ ఆదికాండం 3వ అధ్యాయంలోని ప్రవచనం కూడా మనకు ఈ యొక్క సృష్టి అంతట్లోనూ కనబడుతుంది. ఈ ఆదికాండంలో ఉన్న ఈ ప్రవచనం 3వ అధ్యాయం 15వ వచనంలోని ప్రవచనం ఈ యొక్క మానవ జాతి చరిత్ర అంతట్లోనూ నెరవేరుతుంది. ప్రాముఖ్యంగా క్రైస్తవుల 3 పండుగల్లో అది నెరవేరుతున్నట్టుగా మనం చూడగలం అన్నమాట. క్రైస్తవుల యొక్క 3 పండుగలలో ఈ ప్రవచనము నెరవేరుతుండడం చూడగలం. ఎలాగునా అంటే ఈ యొక్క ఆదికాండములో స్త్రీ అనున్నది ఒక జనాంగమును గురించి చెప్పబడింది అని చెప్తున్నాను. మనం ఇంతవరకు ఏమనుకున్నామంటే, మనము స్త్రీ అంటే మరియమ్మ కాబోలు అని మనం అనుకున్నాం. కానీ మనం అనుకున్నది తప్పు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథము మొట్టమొదట 39 గ్రంథాలు హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. అలాగే క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ కూడా గ్రీకు భాషలో వ్రాయబడ్డాయి అని సామాన్య క్రైస్తవులందరికీ తెలిసిన సంగతే. అయితే హెబ్రీ భాషలో స్త్రీ అనే పదం వేరు, కన్యక అనే పదం వేరు, వేశ్య అనే పదం వేరు. ఈ 3 పదాలు వేరు పదాలు వాడబడ్డాయి. స్త్రీ కన్యక కాదు, కానీ కన్యక కొన్నాళ్లకు స్త్రీ అవుతుంది. ఏమిటి తేడా అంటే, ముందు ప్రతి మనుషుడు ఒక శిశువుగా పుడతాడు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఆ శిశువు కొన్నాళ్లకు బాలిక అవుతుంది. ఈ బాలిక స్థాయి నుండి ఆ యొక్క అమ్మాయి కన్యక స్థాయికి ఎదుగుతుంది. ఏమండి? కన్యక స్థాయి, 3rd స్టేజ్. ఈ కన్యక పెళ్లి జరిగినప్పుడు ఏమవుతుందంటే స్త్రీ అవుతుంది. పెళ్లి జరగనంత మట్టుకు, లేక మరి కాస్త సింపుల్ గా చెప్పుకోవాలంటే పురుష సంబంధము ఎరగనంత మట్టుకు ఈ వ్యక్తి ఆమె కన్యకగానే ఉంటుంది, కానీ ఆమె స్త్రీ అనబడదు. స్త్రీ అనబడింది అంటే ఆమె ఒక పురుషునితో సంబంధము కలిగినదై ఉండాలి అని మనము చూస్తున్నాం. ప్రియులరా, ఇది వివరణను మీరు దయచేసి మనసులో ఉంచుకోనండి. కనుక ఇక్కడ స్త్రీ అని చెప్పబడింది కానీ కన్యక అని చెప్పబడలేదు. ఇక్కడ కన్యకకు నీకు వైరము కలగజేసేదను అనలేదు. స్త్రీకిని నీకును వైరము కలగజేసేదని అన్నాడు. స్త్రీ సంతానం ఉంటుంది. సంతానం ఎలాగ వస్తుంది? స్త్రీకి పురుషుడు ఉంటేనే వస్తుంది. పురుష సహాయము లేకుండా, పురుషుని యొక్క స్పాన్సర్షిప్ లేకుండా స్త్రీ తల్లి కాదు. అలాగే ఈ స్త్రీ సంతానాన్ని కంటుంది అంటే ఆమెకు పురుషుడెవరో ఉండి ఉండాలి, లేక ఆమెకు భర్త అనబడుతున్న ఆయన ఎవరో ఉండి ఉండాలి. గమనిస్తున్నారా? కనుక ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోని ప్రవచనము ఇది ఒక కన్యకకు సంబంధించిన ప్రవచనం కాదు, స్త్రీకి సంబంధించిన ప్రవచనం. ఈ స్త్రీ ఎవరు అంటే, నేను అన్నాను ముందే, ఆదికాండమైన ప్రకటన గ్రంథమైన అలంకార భాషతో వ్రాయబడి ఉంది అని చెబుతూ ఉన్నాను కదండి. కాబట్టి ఈ స్త్రీ ఎవరో మళ్ళీ మనకు ఆదికాండంలో చెప్పబడిన స్త్రీ గురించి వివరణ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం ప్రకటన గ్రంథం దగ్గరికే వెళ్ళాలి. మనం ప్రకటన గ్రంథాన్నే సంప్రదించాలి. ప్రియులరా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మనందరికీ బాగుగా తెలిసిన అధ్యాయం. ఏమిటి? అక్కడ 2 సూచనలు, 2 మర్మములు వ్రాయబడి ఉన్నాయి. మొదటిది 7 తలలు కలిగిన ఎర్రని మహాఘట సర్పం. రెండవది సూర్యుని ధరించుకొని చంద్రుడి మీద నిలబడి గర్భిణి అయి ఆ గర్భ నొప్పులకు కేకలు వేస్తూ ఉన్న 12 నక్షత్రాల కిరీటమును ధరించిన ఒక స్త్రీ. రైట్? సో ఇక్కడ ఆ స్త్రీ ఎవరు ఈమె అంటే మనకు 2 మర్మములు. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ అండి. మొదటి వచనం 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తే,
సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. 12:3లో చూస్తే మరొక సూచన. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడి, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. ఓకే, సో ఈ రెండింటిలో మనం ఇప్పుడు స్త్రీ ఎవరు అన్న అంశాన్ని మనము తెలుసుకోవడం కొరకు ఈ వాక్య భాగాన్ని తీసుకున్నామండి. ఇక్కడ స్త్రీ ఎవరు అంటే దీని గురించి వ్యాఖ్యానించడంలో చాలా మంది మేధావులు కూడా తప్పటడుగులు వేశారు. నేను ఇస్తున్నదే సరి అయిన వ్యాఖ్యానం అని నేను ఘంటాపదంగా చెబుతున్నాను. కాదన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉంటే నాతో ఈ జూమ్ యాప్ లో డిబేట్ చేయడానికి ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. ముందుగా నేను చెప్పే వివరణను జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్న స్త్రీ 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేలు అను జనాంగము అని గుర్తుంచుకోవాలి. ఇంకా మరెవ్వరు కూడా కాదు. ఎవరని వేరే వాళ్ళని ఎవరైనా వ్యాఖ్యానిస్తే అది శుద్ధ తప్పు అని నేను ఖండిస్తున్నాను. ఇక్కడ స్త్రీ ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఈ స్త్రీ ఇశ్రాయేలు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆమె ధరించుకున్నవి, ఆమె నిలబడినవి జాగ్రత్తగా మనం చూస్తే అర్థమవుతుంది. ఆమె సూర్యుణ్ణి ధరించుకొని ఉందంట. సూర్యుణ్ణి అంటే అలంకార ప్రాయం అని చెబుతున్నాను. నిజమైన సూర్యుడిని ధరించుకొని ఎవరు ఉండలేరు. సూర్యుడు భగభగ మండుతున్న అగ్నిగోళం. ఆమె సూర్యుడిని ధరించుకుంటే సూర్యుడి దగ్గరికి వెళ్తే ఉంటుందా ఈ స్త్రీ? ఉండదు. స్త్రీ అలంకార ప్రాయమే, సూర్యుడు అలంకార ప్రాయమే. సూర్యుడు ఎవరు అంటే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 11వ వచనములో ఏమని ఉందంటే, యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున సూర్యుడు అనే మాటకు మనకు అర్థం ఏం దొరుకుతుంది? యెహోవా దేవుడే సూర్యుడై ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఏమండి? కీర్తనల గ్రంథం 78. ఒక్క నిమిషం అండి. 78 కాదనుకుంటున్నా. 84:11 అండి. 84:11 కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. థ్యాంక్ యూ అండి కృష్ణ గారు, థ్యాంక్ యూ, మంచిగా సహాయం చేస్తున్నారు మీరు. ఓకే, ఇప్పుడు సూర్యుని ధరించుకుని ఈ స్త్రీ ఉంది అంటే యెహోవాను ధరించుకున్న స్త్రీ. భూమి మీద యెహోవాను భర్తగా ధరించుకున్న జనాంగం ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం, యెషయా గ్రంథము 54:5-6 వచనములు. యెషయా గ్రంథం 54:5 వచనాన్ని ముందుగా చూద్దాం. యెషయా 54:5. థ్యాంక్ యూ అండి. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. రైట్. 54 మొదటి నుండి చూస్తే మనము ఇశ్రాయేలు జనాంగమును గురించి మాట్లాడుతున్న మాటలవి. 5వ వచనంలోనికి వచ్చేసరికి అన్నాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని. అలాగే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనము. పదహారు 8 యెహెజ్కేలు 16:8 అండి. Chapter 16 verse 8 please. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక
నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఇశ్రాయేలు జనాంగంతో అంటున్నాడు. ఏమండి ప్రియులరా? కాబట్టి నేను నిన్ను చూడగా నీకు వయసు వచ్చింది, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని దేవుడు ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు. అలాగున ఇశ్రాయేలు అన్న జనాంగము భార్యగా ఉన్నది. ఎవరికి? యెహోవా దేవునికి భార్యగా ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇశ్రాయేలు జనాంగము యెహోవాను సూర్యుని ధరించుకున్నది. ఇక వేరే ఏ జనాంగం కూడా ఈ యెహోవా దేవుణ్ణి భర్తగా ధరించుకొని లేదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇశ్రాయేలు జనాంగమే దేవునికి భార్య అనడానికి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 16వ అధ్యాయం 8వ వచనం, 32. ఏమండి ముందుగా ఇర్మియా గ్రంథం 3:20 ప్లీజ్. ఇర్మియా గ్రంథం 3:20. అండి. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులరా, నిశ్చయముగా మీరు నాకు విశ్వాసఘాతకులైతిరి. స్త్రీ తన పురుషుని కంటే భార్య తన భర్తకు విశ్వాసఘాతకురాలైనట్లు ఇశ్రాయేలు అను నా భార్య తన భర్త అయిన నాకు విశ్వాసఘాతకురాలైంది. 2వ అధ్యాయం 2వ వచనం ప్లీజ్. నీవు వెళ్లి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటించము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములో విత్తనములు వేయదగని దేశములో నన్ను వెంబడించు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. యెరూషలేము వాసులతో అంటున్నాడు, నీవు యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఎవరిని పెళ్లి చేసుకుంది ఇశ్రాయేల్ దేశం అంటే యెహోవా దేవుణ్ణి అని మనం గమనించాలి. యెహెజ్కేలు గ్రంథం 16:32. - 16:8 ముందు చూద్దామండి. 16:8. ఓకే, 16:8. 32 చూపించారా? ఓకే, 16:8 చదువుతున్నాను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం. 16:8 అండి ఇది. 32 ప్లీజ్. ఇంతకుముందు చదివాం కదా 16:8. 16:32. అవునండి, 16:32. అన్యులను చేర్చుకొను కదా, పురుషులు వేశ్యలకు పుడిమి సొమ్మిచ్చెదరు కదా. యెహెజ్కేలు 16:32. ఓకే అండి, మంచిది. ఇంతకు ముందు నా స్క్రీన్ షేర్ చేస్తారా దయచేసి? మీరు చేయండి. స్క్రీన్ రావట్లేదు కదండి. స్క్రీన్ షేరింగ్ దగ్గరికి వెళ్ళాలా మళ్ళీ? రైట్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం చూసిన కొన్ని వచనాల్లో మనకి ఏమర్థమైంది? ఇశ్రాయేలు దేశము, జాతి, జనులు యెహోవాకు భార్య భూమి మీద. అంటే యెహోవాను సూర్యుడు గనుక సూర్యుని ధరించుకుంది ఇశ్రాయేల్ జనాంగం. అలాగున
ప్రకటన 12లో ఉన్న స్త్రీ యెహోవాను సూర్యుణ్ణి ధరించుకుంది. ఇక తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉందట. 12 నక్షత్రాల కిరీటం ఉంది ఆమెకు. ఈ 12 నక్షత్రాలు ఎవరు? నక్షత్రము అనున్నది అపోస్తలులకు వాడబడిన పదం కాదు. నక్షత్రం అనున్నది అది ఇశ్రాయేలు జనాంగమునకు వాడబడిన పదము అన్న విషయాన్ని దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. దాని కొరకు నేను మళ్ళీ మిమ్మల్ని ఆది కాండములోనికి తీసుకొని వెళ్తాను. దయచేసి ఆది కాండములోనికి రండి. ఆది కాండములో మనము 37వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. 37:9 ఆది కాండము 37వ అధ్యాయము 9వ వచనము. అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం. అక్కడ మనము గమనిస్తే యోసేపు కలగన్నాడు. ఆ కలలో ఆయన 2 రకములైన దర్శనములు చూస్తున్నాడు. మొదటిది, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రములు వచ్చి నాకు సాగిలపడ్డారు అని తండ్రితోనూ అన్నయ్యలతోనూ చెప్పుకున్నాడు యోసేపు. అప్పుడు తండ్రి కోపగించాడట. ఇక్కడ ఆయన చూసిన దర్శనంలో 37వ అధ్యాయం 9వ వచనం అండి ఆది కాండం. ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులు 11 నాకు సాక్షిపడ్డని చెప్పాను. అతడు తండ్రి తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయంగా నీకు సాష్టాంగ పడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడి, అయితే యాకోబుకు అర్థమైంది. ఏమిటంటండి, యోసేపు ఒక కలగని తండ్రికి అన్నయ్యలకు చెప్తున్నాడు. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాగిలపడ్డాయి అని చెప్తున్నాడు. అంటే అక్కడ ఎవరు 11 నక్షత్రాలు? అతని 11 అన్నయ్యలు. అలాగే సూర్యుడెవరు? భర్త అయిన యాకోబు. చంద్రుడెవరు? ఆయన భార్య. సో యాకోబు తల్లి, యోసేపు యొక్క తల్లి. సో యాకోబు ఆయన భార్య సూర్యుడు చంద్రుడుగా ఉండగా 11 మంది అన్నయ్యలు నక్షత్రాలుగా ఉన్నారు అని చెబుతున్నాడు. సో ఇక్కడ మనము ఈ ప్రకటన 12లో ఉన్న స్త్రీ ధరించుకున్న 12 నక్షత్రాలు ఎవరన్నమాట? 12 గోత్రాలు, ఇశ్రాయేలీల 12 గోత్రాలు. మీరు గనక సౌదీ అరేబియాలో ఉన్న వాళ్లకు చాలా బాగా తెలుసు. ప్రపంచములో ఈ యొక్క ఇస్లామిక్ దేశాలన్నీ కూడా 5 మూలలు కలిగిన నక్షత్రము కలిగిన జెండాను కలిగి ఉంటాయి. క్రిసెంట్ మూన్, 5 కార్నర్డ్ స్టార్ కలిగిన జెండాలు ఉంటాయి ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి కూడా. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశము 6 మూలలు కలిగిన నక్షత్రాన్ని కలిగి ఉంది. ఎవరది? ఇశ్రాయేలు దేశము. 6 మూలలు కలిగిన నక్షత్రం. ఇశ్రాయేల్ యొక్క జెండాను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో నక్షత్రం అనున్నది ఇశ్రాయేలీలకు ముంగుర్తుగా ఉన్నది. అలాగనమాట ప్రియులరా. సో ఈ యొక్క 12 నక్షత్రాలు ఈ స్త్రీ ధరించుకున్నది 12 ఇశ్రాయేలీల గోత్రాలు. ఇశ్రాయేలు వంశమేమో స్త్రీ, ఇశ్రాయేలు 12 గోత్రాల ముంగుర్తేమో 12 నక్షత్రాలు. ఆమె ధరించుకున్న సూర్యుడేమో యెహోవా దేవుడు, ఆమెకు భర్తగా ఉన్నాడు. ఆమె గర్భిణి అయి ఆమె చంద్రుడి మీద నిలబడి ఉంది. చంద్రుడెవరు అంటే పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగుంది. సంధ్యా రాగము చూపట్టుచు చంద్ర బింబమంతా అందము గలదై, సూర్యుని అంతా స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియునగు ఈమె ఎవరు అని వ్రాయబడి ఉందన్నమాట అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, సత్య పరిశోధకులారా, అన్వేషకులారా, మనము గమనిస్తే చంద్రబింబము క్రొత్త నిబంధన సంఘమునకు ముంగుర్తుగా ఉంది. ఎందుకని? ఇక్కడ పరమగీతంలో ఉన్న సొలొమోను షూలమితి అను తన ప్రియురాల్ని ఈమె చంద్రబింబం అంత అందముగా ఉంది అంటూ వర్ణించాడు. సో అక్కడ పరమగీతంలో ఉన్న సొలొమోను యేసుక్రీస్తు అయితే, ఈ చంద్రబింబం అంతటి అందముగా ఉన్న షూలమితి క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘం క్రింద ఉండగా, ఆమె మీద ఇశ్రాయేలు జనాంగం ఉండగా, ఇశ్రాయేలు జనాంగము గర్భిణి అయి కన్న కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ ఇశ్రాయేలు జనాంగము కన్నా స్త్రీ కన్న కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. ఈ ఘట సర్పము, 7 తలలు కలిగిన ఘట సర్పము
7 ప్రపంచ సామ్రాజ్యాలు అని మనము జ్ఞాపకం ఉంచుకోండి. నేను మీకు ప్రవచనాలను వివరిస్తూ ఉన్నప్పుడు ఈ 7 ప్రపంచ సామ్రాజ్యాలను గురించి కూడా మనం తప్పనిసరిగా పరిశోధించబోతున్నాం అన్నమాట. ఇది కాస్త సోషల్ స్టడీస్ లాగా అనిపిస్తుంది. ఈ పరిశోధన దానియేలు గ్రంథం పరిశోధన అయినా ప్రకటన గ్రంథం అయినా కాస్త మీరు బోరుగా ఫీల్ కాకుండా కాస్త దీన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి అనే ఆశతో మీరు వినాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనకెవరు చెప్పరు. ఒకవేళ చెప్పినా తప్పు వ్యాఖ్యానం ఇవ్వచ్చేమో. కనుక ముందు ఇది వినండి, మీ మనసులో ఉంచుకోండి. ఇదే సత్యమని మీరేం నమ్మనక్కర్లేదు. ఇది విని ఇతర వాటితో కూడా పోల్చుకొని లేఖనాధారాలు ఏ వ్యాఖ్యానానికి ఎక్కువగా ఉన్నాయో దాన్ని నమ్మాలని నేను క్రీస్తు సంఘాన్ని బ్రతిమాలుతున్నాను. ఎవరు చెప్పినా గుడ్డిగా వినొద్దు. గాబ్రియేలు దూత దిగొచ్చి చెప్పినా గుడ్డిగా నమ్మొద్దు. మనం బెరయలోని ఆ సమాజం వాటిలాగా ఉండాలి. పౌలు శీలలు దిగొచ్చి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. లేఖనములో అలాగున్నవో లేవో అని ప్రతిదినము పౌలు శీలలు చెప్పిన మాటలతో లేఖనములను పోల్చి అప్పుడు నమ్మారు వాళ్ళు. అలాగ ఉండాలి క్రీస్తు సంఘం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం ఆ యొక్క బెరయ సంఘమునకు ఉన్న ఆ యొక్క వ్యక్తిత్వం గనక మనకు లేకపోతే మనము నిత్యత్వంలో నష్టపోయే ప్రమాదం ఉంది. అవసరమైతే భ్రష్టులమయ్యే ప్రమాదం కూడా ఉంది, తప్పుడు వ్యాఖ్యానాలను విని అని నేను క్రీస్తు సంఘానికి మనవి చేస్తున్నాను. వీళ్ళరా ఇక్కడ ఇప్పుడు ప్రకటన 12లో ఉన్న స్త్రీ ఎవరో మనకు అర్థమైందని నేను భావిస్తున్నాను. 12 నక్షత్రములు ఎవరు తల మీద? ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఆమె ధరించుకున్న సూర్యుడెవరు? యెహోవా దేవుడు. అలాగే ఆమె నిలబడిన చంద్రుడెవరు? క్రొత్త నిబంధన సంఘం. ఆమె గర్భిణి అయి కన్న కుమారుడెవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ ఘట సర్పం ఎవరు? సాతాను. ఘట సర్పమునకున్న 7 తలలెవరు అంటే ప్రపంచంలోని 7 సామ్రాజ్యాలు అని మీరు గుర్తుంచుకోండి. ఇక ఆ 7 కిరీటాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలు, 7 కిరీటాలు, 10 కొమ్ములు. సో 7 తలలు ఏమిటో, 7 కిరీటాలు ఏమిటో, 10 కొమ్ములు ఏమిటో ఇది ఒకటొకటిగా మనం తప్పనిసరిగా చూస్తాం. అందుకే మీరు క్రమముగా ఈ తరగతులకు మీరు హాజరై మీకు అర్థం కానివి ప్రశ్నించాలని, అనుమానమున్నా నేను వ్యాఖ్యానం సరిగా ఇవ్వలేకపోయినా మీరు ప్రశ్నించాలని నేను మరీ మనవి చేస్తున్నాను. వీళ్ళరా ఇక్కడ ఘట సర్పము సాతానుడు, అతనికి ఉన్న 7 తలలు, 7 ప్రపంచ సామ్రాజ్యాలు, 10 కొమ్ములు, 10 మంది రాజులు, ఈ 7 కిరీటాలు, 7 రాజులు అనే సంగతిని మీరు గుర్తుంచుకోండి. తర్వాత వాటిని మనం వ్యాఖ్యానిద్దాం. ఇప్పుడు మన అంశం ఏమిటంటే స్త్రీ ఎవరు అన్నది మన అంశం. ఏమండి, ఆదికాండం 3:15లో స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె ఎవరు? ప్రకటన గ్రంథంతో పోల్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగమను స్త్రీ. ఆమె కన్యక కాదు, ఆమె స్త్రీ. ఆమెకు భర్త ఉన్నాడు, యెహోవా దేవుడు. సో ఈ స్త్రీ కన్న కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. స్త్రీ సంతానము అని ఉందన్నమాట. సో స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభు. సర్ప సంతానము కూడా ఉందట. అది మనము రేపటి దినమున మళ్ళీ ధ్యానం చేద్దాం. కానీ ఇప్పుడు నేను ఎందుకు ముగించబోతున్నానో మీకు మనవి చేస్తున్నాను. మా దగ్గర 2-3 సార్లు లైట్లు పోయాయి కదండి. విపరీతమైన మబ్బులు వచ్చాయి. ఇప్పుడు వర్షం పడడం కూడా ప్రారంభమైంది. ఎప్పుడు పవర్ కట్ చేస్తారో తెలియదు. అందుకని మీకు జాగ్రత్తగా కొంచెం ముందుగా హింట్ ఇస్తున్నాను. ఇప్పుడు మనము స్త్రీ గురించి అర్థం చేసుకున్నాము. స్త్రీ సంతానము ఎవరో కూడా మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామండి. సో అలాగున ఇప్పుడు స్త్రీ, కన్యక, వేశ్య. ఏమండి, ప్రకటన గ్రంథంలో మనకు 4 స్త్రీలు కనబడతారు. ఏమండి, ప్రవచనాలను అర్థం చేసుకోవాలంటే ముందు అందులో ఉన్న భాష, పదాలు అర్థం కావాలని చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో మనకు 4 స్త్రీలు కనబడతారు. ఈ 4 స్త్రీల సంగతి మనకు అర్థమైతే కొన్ని తప్పుడు బోధలను మనం సులభంగా జయించగలుగుతాం అన్నమాట. ఈ కన్యక, స్త్రీ, వేశ్య అని ఉన్నారు. మొట్టమొదటిగా యెజెబెలు అనే స్త్రీ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో యెజెబెలు అనే స్త్రీ ఉన్నది. తుయతైరా సంఘంలో యెజెబెలు అనే స్త్రీ ఉంది. సో ఈమె మొదటి స్త్రీ ప్రకటనలో కనబడుతున్నామే. 2వ స్త్రీ మనం ఇంతసేపు చెప్పుకున్న ప్రకటన 12లోని ఇశ్రాయేలు జనాంగమను స్త్రీ. 3వ స్త్రీ
మహాబబులోను వేశ్య. ఈమె ప్రకటన 17-18 అధ్యాయాల్లో ఉంది. మహాబబులోను అను వేశ్య. 4వ స్త్రీ కాదు, ఈమె కన్యక. ఈమె గొర్రెపిల్ల యొక్క భార్య. ఈమె ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెపిల్ల భార్య తన్ను తాను అలంకరించుకొని ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే యెజబెలు ఒకనికి భార్య, అలాగే ఇశ్రాయేలు జనాంగం యెహోవా దేవునికి భార్య. మహాబబులోను వేశ్య. వేశ్య అనగానే ఈమెకు సొంత పురుషుడు లేడు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ సొంత పురుషులే ఈమెకు. అందుకే భూరాజులందరూ ఈమెతో వ్యభిచరించిరి అని ప్రకటన 18:4 చెబుతుంది. భూరాజులందరూ ఈమెతో వ్యభిచరించారు. సో ఆమె వేశ్య, మహాబబులోను వేశ్య. వీళ్ళందరూ అలంకారప్రాయమైన స్త్రీలే సుమా. అలాగే కన్యక ఎవరు అంటే క్రొత్త నిబంధన సంఘమే కన్యక. సో ఈ ప్రకటనలో ఈ 4 స్త్రీలే కనబడతారు మనకు. వీళ్ళందరూ 4 కూడా అలంకారప్రాయమైన స్త్రీలే కానీ అక్షరార్థమైన స్త్రీలు కాదు. అలంకారప్రాయంగా వీళ్ళు చెప్పబడ్డారనమాట. సో 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఇశ్రాయేల్ అయితే, 19వ అధ్యాయంలో ఉన్న కన్యక క్రొత్త నిబంధన సంఘం అయితే, మహాబబులోను వేశ్య ప్రపంచ మతాల సమ్మేళనం, ప్రపంచ రాజకీయాల సమ్మేళనమైన వేశ్య అయిన రాజకీయ మతపరమైన వ్యవస్థ. అలాగే యెజబెలు అనే స్త్రీ తప్పుడు బోధలను సంఘములో ప్రవేశింపజేసే దురాత్మ. సో ఈ 4 ప్రకటనలో ఉన్నారు. ఈ 4 మనకు ఆది కాండములోనూ కనబడతారు. ఆది కాండంలో రిబ్కా కన్యక అని ఉంది. అలాగే తామారు ఒక వేశ్యగా తనను తాను అలంకరించుకొని చెట్టు చాటున నిలబడి ఉన్నది అని ఉంది. అలాగున ప్రియులరా, ఆది కాండంలో చెప్పబడిన ప్రతి ఒక్క స్థలము, వ్యక్తి, ఎవరైనా కానివ్వండి, వారందరూ కూడా ప్రకటన గ్రంథంలో అలంకారప్రాయంగా చెప్పబడ్డారు. వాళ్ళు అక్కడ ప్రారంభంలో చెప్పబడ్డారు, ఇక్కడ వీళ్ళు ముగింపులో చెప్పబడుతూ ఉన్నారనమాట. ప్రియులరా, అది మనము ధ్యానిస్తున్న ఈ యొక్క స్త్రీ సంతానం. రైట్. ఇక్కడ సర్పముతో దేవుడు అంటున్నాడు, స్త్రీకిని నీకును స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును వైరము కలగజేసేదాను. సో ఇక్కడ మొట్టమొదట సర్పమునకు స్త్రీకి. సర్పం అంటే మనకు బాగా తెలుసు, అపవాది, సాతాను అని పేరు గల ఆది మహాఘట సర్పం అని ప్రకటన 12వ అధ్యాయము సాతానుడికి ఉన్న పేరును చెబుతుంది, ఘట సర్పము అని. ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఏమండి, మహాఘట సర్పమునకి ఏమేం పేర్లు ఉన్నాయట? అపవాది అనియు సాతాను అనియు పేరుంది. వాని పని ఏమిటంటే సర్వలోకమును మోసపుచ్చడమే వాడి పనట. డీలరా, అది సర్పము యొక్క అలంకార భాష. స్త్రీ అనేది మనము ఇశ్రాయేలు జనాంగం అని చెప్పుకుంటున్నాం కదండి. స్త్రీ అన్నది ఇశ్రాయేలు జనాంగం అని చెప్పుకుంటున్నాం. ఇక 3వది ఆమె సంతానము సర్ప సంతానం. నీ సంతానమునకును ఆమె సంతానమునకును అంటే అర్థం ఏమిటంటే ఘట సర్పమునకు సంతానం ఉండబోతున్నాడు, స్త్రీకి సంతానం ఉండబోతున్నాడు. స్త్రీ సంతానము యేసు ప్రభు అని మనము ప్రకటన 12:5 ప్రకారం చూసాం. అలాగే సాతానుకు సంతానం లేక ఘట సర్పమునకు సంతానం రేపటి దినమున మనం చూస్తాం. ఘట సర్పం యొక్క సంతానం ఎవరు? మెట్టుకు ఈరోజు మనం అర్థం చేసుకుంటున్నది ఈ యొక్క సాతానుకును స్త్రీకి అనగా ఇశ్రాయేలు జనాంగమునకు వైరం, స్త్రీ సంతానమైన యేసు ప్రభువుకు సర్ప సంతానమైన వాడికిని వైరం. ఈ విషయాన్ని రేపటి దినం చూద్దాం. మెట్టుకు క్రైస్తవుల 3 పండుగలు ఇక్కడ ఉన్నాయని నేను చెబుతూ వచ్చాను కదండి. క్రైస్తవుల 3 పండుగలు ఏమిటవి? మొట్టమొదటిది స్త్రీకి సంతానం పుడతాడు అని ఉంది కదండి. స్త్రీకి సంతానం పుట్టాలి. ఆ తర్వాత ఈ స్త్రీ సంతానముగా పుట్టినవాడు ఆయన సర్పం యొక్క తలను చితగొట్టాలి.
సర్పము యొక్క తలను చితగొట్టాలి. స్త్రీ సంతానముగా పుట్టడం అనేది క్రైస్తవుల ఒక పండుగ. సర్పము అతన్ని మడిమ మీద కొట్టడం అనేది మరొక పండుగ. స్త్రీ సంతానమైన వాడు సర్పం యొక్క తల మీద కొట్టడం మరొక పండుగ. ఇదొకటి వివరించి ఈ రోజు ఇంతటితో ఆపివేస్తానండి. స్త్రీ సంతానముగా ఒకడు పుట్టడం అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఇశ్రాయేలు జనాంగము ద్వారా పుట్టడం. అది క్రిస్మస్ అనే పండుగగా ప్రపంచమంతట్లో ఉన్న క్రైస్తవ సమాజం ఆచరిస్తుంది. ఏమండి, 3 ప్రవచనాలు, 3 పండుగలు. మొట్టమొదటి ప్రవచనం యేసుక్రీస్తు ఇశ్రాయేలు సంతానముగా పుట్టడం, క్రిస్మస్. రెండవది సర్పము అతని మడిమ మీద కొట్టాలి. ఏమండి, సర్పము మడిమ మీద కాటు వేస్తే ఏమవుతుంది? వ్యక్తి మరణిస్తాడు. అలాగే స్త్రీ సంతానముగా పుట్టిన వ్యక్తిని ఆది ఘట సర్పమైన సాతానుడు మడిమ మీద కొట్టడం ద్వారా ఏం జరిగింది? యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. అదే గుడ్ ఫ్రైడే అనే పండుగగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ప్రియులారా, 3వ పండుగ ఏమిటంటే అతడు దానిని తల మీద కొట్టడం. ఏమండి, ఈ యొక్క స్త్రీ సంతానముగా పుట్టిన అతడు సర్పం యొక్క తల మీద కొట్టడం. సర్పాన్ని ఎక్కడ కొడితే చస్తుంది? తల మీద కొడితే. సో తలను చితగొడితే సర్పము యొక్క బలము పూర్తిగా పోయినట్టే. అలాగే ఈ యొక్క స్త్రీ సంతానముగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ఆది మహాఘట సర్పమైన సాతానును తల మీద కొట్టిన దినమే పునరుత్థాన పండుగ దినం. ఈస్టర్ అనే పదం వాడకూడదండి. అది అష్టారోతు దేవత పేరు మీద వచ్చిన పండుగ. ఇది రోమన్ కేథోలిసిజం వాళ్ళు క్రైస్తవ సంఘానికి అంటుగట్టిన వారి పండుగ పేరును ఇటు అంటుగట్టారు. ఈస్టర్ అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఆ పదం లేనే లేదండి. ఇది ద ఫెస్టివల్ ఆఫ్ రిజరెక్షన్, క్రీస్తు పునరుత్థాన పండుగ. ఇది ఎప్పుడు జరిగింది? సాతానును తలను చితగొట్టినప్పుడు. సాతాను యొక్క అధికారం ఏమిటి? మరణం. సో మరణం యొక్క అధికారాన్ని మరణింపజేశాడు పునరుత్థానం ద్వారా. మీకు అర్థమవుతుందా? ఆదికాండం 3:15లో క్రైస్తవుల 3 ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అది మొదటిది క్రిస్మస్, స్త్రీ సంతానముగా యేసు ప్రభు పుట్టడం. రెండవది గుడ్ ఫ్రైడే, మహాఘట సర్పమైన సాతానుడు రోమన్ గవర్నమెంట్ ద్వారా, ఇటు పరిసయ్యుల ద్వారా, యూదా మతం ద్వారా, మతం రాజకీయం కలిసి ఈ యొక్క స్త్రీ సంతానమైన యేసుక్రీస్తును మడిమ మీద కొట్టారు. తద్వారా యేసుక్రీస్తు శిలువ మీద మరణించాడు. అది గుడ్ ఫ్రైడేగా మనము చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత 3 దినములు సమాధిలో ఉండి ఆయన మరణమును జయించి లేచాడు. 3 దినములు సమాధిలో ఎందుకున్నాడు? 3 దినములు ఏం పని చేశాడు? ఆయన ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? అంత టైం ఎందుకు తీసుకున్నాడు? 1 దినంలోనే లేవచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనము ప్రవచనాలను ధ్యానిస్తున్నప్పుడు యేసుక్రీస్తు 3 దినములు టైం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మీకు వివరించడం జరుగుతుందండి. అందుకే మనకున్న చాలా ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది ఈ యొక్క బైబిల్ స్టడీలో. దయచేసి అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెబుతున్నవి చాలా కొత్త విషయాలు మీకు అందుతాయి. కొత్త విషయాలు అందగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నన్నేదో అబద్ధ బోధకుడని ముద్ర వేయొద్దు దయచేసి. నేను చెప్పిన దానికి వివరణ ఇస్తున్నాను, అడగమని కూడా అడుగుతున్నాను. నేను ఇచ్చిన వివరణ తర్వాత ఇది సమంజసం అనిపించకపోతే మీరు నమ్మకండి, తోసేసేయండి, వదిలేసేయండి. కానీ అది సత్యమైతే మీరు అంగీకరించండి. ఇక రెండవది ఏమిటంటే, నేను చెబుతున్నది ప్రపంచములో ఎవరైనా కాదనే దమ్మున్న వాడుంటే నాతో కనీసం పర్సనల్ గా డిబేట్ చేయలేకపోయినా ఈ జూమ్ యాప్ ద్వారా డిబేట్ చేయడానికి రావాలి. అంచేత ఇందులో వింటున్న వాళ్ళతో ఎవరైనా వేరే వాళ్ళు ఆయన చెప్పింది తప్పండి అని అన్నారనుకోండి, మరి జూమ్ లో ఆయన మీతో డిబేట్ చేస్తాడట ఈ విషయంలో, మీరు ముందుకు వస్తారా అని అడగండి. అలా రాలేని వాడు, చాతగాని వాడు చెప్పే మాటలు వినవద్దు. సత్య సంబంధి అయితే సత్యాన్ని నిరూపించడానికి అందరి ముందుకు రావాలి. అలాంటి వాడే సత్య సంబంధి. నేను ప్రపంచంలో ఎవడి ముందుకైనా రావడానికి సిద్ధమని తెలియజేస్తున్నాను. నేను చెప్పిన విషయాలు తప్పు అని ఎవడైనా ప్రపంచంలో అంటే వాళ్ళతో జూమ్ యాప్ ద్వారానైనా, పబ్లిక్ లోనైనా, హైదరాబాద్ లాంటి పట్టణంలోనైనా డిబేట్ చేయడానికి నేను సిద్ధమని మీ జ్ఞాపకం చేస్తున్నాను. నా డిబేట్ ఇస్లాం ముస్లిమ్స్ తో చేసిన డిబేట్ చాలా మంది చూసే ఉంటారు. అసలు నన్ను సౌదీ అరేబియాకు పిలిపించిందే ఆ డిబేట్ చూసిన తర్వాత విల్సన్ గారు పిలిపించారు. ఓకే, సో
ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు కొత్తగా అనిపిస్తే కన్ఫ్యూజ్ ఏం కాకండి, ఆందోళన చెందకండి, వాటిని పరిశోధిస్తూ ఉండండి. మీకు ఎప్పుడో అవి సరి అయినవి కరెక్ట్ అనిపిస్తాయో అప్పుడే నమ్మండి. నేను చెప్పగానే వెంటనే నమ్మమని నేను ఎవరిని ఒత్తిడి చేయట్లేదు. నేను చెప్పింది నమ్మాల్సిందే అని నేను మండిపట్టేయట్లేదు. నేను ఐఎమ్ గివింగ్ యూ న్యూ థింగ్. When you understand that, comparing with the scriptures, then only you can accept that. Otherwise you can reject that. ఏమండి? అలాగున మన మొదటి ప్రవచనమైన ఈ యొక్క 3:15 ఈ రోజున మనం చూసాం. స్త్రీ అంటే ఎవరో, స్త్రీ సంతానం అంటే ఎవరో, సర్పము అంటే ఎవరో, సర్పము మడిమి మీద కొట్టడం అంటే ఏమిటో, ఆ స్త్రీ సంతానమైన అతను తల మీద కొట్టడం అంటే ఏమిటో మనం చూసామండి. అలాగున ఈ దినము ఇంతటితో ఆపేస్తున్నాను. రేపటి దినం నుండి మనము మరి ఇంకా కొన్ని ప్రవచనాలను పరిశోధిస్తూ ముందుకు వెళ్దాం. ఏమండి? ఇంతటితో ఆపేస్తాను, ప్రార్థన చేసి ముగిస్తాను. అలాగే ఉండండి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ రోజు చెప్పిన విషయాల్లో ఏదైనా ప్రశ్నలు ఉంటే ఒక 15 నిమిషాల పాటు మనం ముందు వాటిని డిస్కస్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నీ వాక్యము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. ఆ సత్యమును మేము అర్థం చేసుకోవడంలో మేము ప్రయత్నపడుతున్నాం ప్రభువా. ఆత్మదేవుడు మా కన్నులు తెరిపించి, మా మనోనేత్రములు వెలిగించి, మమ్మల్ని సత్యాన్వేషణలో ముందుకు నడిపించవలనని మమ్మలను మేము ఆత్మదేవునికి ప్రతిష్ఠించుకుంటూ ఈరోజు విన్న విషయాల్లో మాకు సంపూర్ణమైన సత్యములోనికి నడిపించమని పరిశుద్ధాత్మ దేవుని సహాయమును కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బ్రదర్, ఒకసారి ప్రవచనము అన్న దానికి కొంచెం బిబ్లికల్ డిస్క్రిప్షన్ ఇస్తారా బ్రదర్? యా, ప్రొఫెసీ అంటే ఏమిటి? Ah. యా, మనము చాలా మంది తిమోతికి రాసిన పత్రికను చూసి అంటారు ప్రవచనం ఎప్పుడు మనిషిని ఊహను బట్టి కలగలేదు అని. సో ఇక్కడ ప్రవచనము అనే మాటకు మనము బైబిల్ గ్రంథంలో తీసుకునేది ఏమిటంటే విచ్ సేస్ అబౌట్ ద ఫ్యూచర్. ఏమండి? విచ్ సేస్ అబౌట్ ద ఫ్యూచర్ అనే విషయాన్ని మనము లెక్కలోకి తీసుకోవాలి. ఇక బైబిల్ గ్రంథంలో 1/3 ఆఫ్ ద వర్సెస్ ఆర్ ప్రాఫెసీ అని నేను చెప్పినప్పుడు ఇది జరగబోతున్న వాటిని గురించి తెలిపే విషయాలనే నేను ప్రాఫెసీ అంటూ చెప్పానండి. సో అలాగున ఈ యొక్క ప్రపంచంలో జరగబోతున్న విషయాలను గురించి ప్రవచనము అని అంటుంది బైబిల్ గ్రంథం. ఇది సింపుల్ డిస్క్రిప్షన్, సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఇక మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రవచనము అనేది దేవుని వాక్యము కూడా ప్రవచనము అని అక్కడ మనకు చెప్పబడుతూ ఉంటుంది కదండి. దేవుని వాక్యము ప్రవచనము అంటూ చెప్పబడుతూ ఉంటుంది మనకు. సో ఇప్పుడు మనము చెప్పుకుంటున్న ఉద్దేశము లేక భావం ఏమిటంటే విచ్ సేస్ అబౌట్ ఫ్యూచర్. భవిష్యత్తును గురించి బైబిల్ ఏమేం చెప్పింది, వాటిని మనము ఎలా అర్థం చేసుకోవాలి, అవి ఎలా చరిత్రలో నెరవేరాయి, ఎలా నెరవేరబోతున్నాయి, ఈ విషయాన్ని మాత్రమే మనము ప్రవచనము అనే పదంతో పోల్చి చెప్పుకుంటున్నాం. ఓకే అండి. తర్వాత బ్రదర్, ఈ బైబిల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైం లైన్ ఇంకా ఈ వేదాస్ టైం లైన్ అంటే అదొక కొంచెం చెప్తారా బ్రదర్? అది ఎస్ మంచి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నైస్, థ్యాంక్ యూ. తబితాస్ ఐఫోన్ నుండి అడుగుతున్నారు. నేను రవికుమార్ బ్రదర్. రవికుమార్ గారు, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎస్, మంచి ప్రశ్న వేశారు. ఇది కొంచెం మనము క్రైస్తవులందరూ తెలుసుకోవాల్సిన విషయాన్ని బ్రదర్ లేవనెత్తారు. చాలా సంతోషం. నా ప్రపంచంలో అతి ప్రాచీనమైన మతం ఏది అంటే హిందూ మతం అని జనరల్ గా చెప్పుకుంటుంటారు అందరూ. కానీ అది తప్పు అని టైం లైన్ ప్రకారం చూస్తే మనకు అర్థం అవుతుంది. టైం లైన్ అంటే ప్రపంచ చరిత్ర యొక్క సంవత్సరాల ప్రకారము ఏది ఎప్పుడు పుట్టింది, ఏ మతం ఎప్పుడు ప్రారంభమైంది అని లెక్క చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అది ఏమిటంటే ఈ యొక్క ప్రపంచ మతాల్లో హిందూ మతము అతి ప్రాచీనమైనది, సనాతనమైనది అని ఈ హైందవ మహర్షులు, పూజారులు, పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇది ఎప్పటి నుండి ఉంది ఎగ్జాక్ట్ గా అంటే ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే హైందవ మతం అనేది వాస్తవానికి అది మతముతో ప్రారంభమైంది కాదు, ఒక జాతితో, ఒక జనాంగముతో ప్రారంభమైన పదం.
క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలు, క్రీస్తుకు పూర్వం బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాల కాలంలో, అంటే నోవహు జల ప్రళయం అయిపోయిన తర్వాత ఈ యొక్క మానవ జాతి అంతా స్కాటర్ అయ్యారు అక్కడక్కడ. అలా స్కాటర్ అయిన వాళ్ళలో షేము వంశము ఈ మిడిల్ ఈస్ట్ లో సెటిల్ అయ్యారు. యాపెతు వంశము ఉత్తర భాగానికి, అంటే యూరప్, రష్యా, జర్మనీ ఆ ప్రాంతాలంతా కూడా స్ప్రెడ్ అయిపోయారు. యూరప్ లోనికి స్ప్రెడ్ అయిపోయారు వాళ్ళందరూ కూడా, యాపెతు వంశం. ఇక హాము వంశము దక్షిణం వైపు వెళ్ళిపోయారు, ఇస్రాయేల్ దేశానికి దక్షిణం వైపు వెళ్ళిపోయారు. ఇస్రాయేల్ దేశానికి దక్షిణంలో ఏముంది అంటే ఆఫ్రికా ఖండం ఉంది. ఇలాగ నా మనుషులు 3 భాగాలు, మతాలు ఎన్నున్నా, రంగులు ఎన్నున్నా, జాతులు ఎన్నున్నా, వచ్చింది 3 జెనెటిక్ ఇష్యూస్ నుండే. అవి షేము, హాము, యాపెతు. ఇక ఆఫ్రికా ఖండంలో ద్రావిడులు అనే జాతి ఉండేవారు. వారు ఈ సౌదీ అరేబియా మార్గము గుండా, ఆఫ్ఘనిస్తాన్ గుండా, ఇటు ఇండియాలో, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది అది, సింధు నది అని ఒకటి ఉంది. ఆ సింధు నది దగ్గరికి వాళ్ళు వచ్చి వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఎవరు? ఈ ద్రావిడులు. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వచ్చారు ఈ దేశానికి. వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ బ్రతుకుతున్న రోజుల్లో, వ్యవసాయం చేసుకుంటున్న రోజుల్లో అండి, ఈ యొక్క ఆర్యులు అన్నవాళ్ళు ఇప్పటి ఇరాన్నే ఆర్యాన్ అన్నారు. ద వర్డ్ ఆర్యాన్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ ద వర్డ్ ఇరాన్. సో ఇప్పటి ఇరాన్ ను పర్షియన్ గల్ఫ్ అని కూడా అన్నారు. సో ఈ ఇరాన్ లో ఉన్న వాళ్ళు ఆరియన్స్, అంటే నేను చెప్పినట్టుగా షేము వంశస్థులు. ఈ ఆరియన్స్ వీళ్ళు అంతర్గతంగా వాళ్ళలో వాళ్లకు కొట్లాటలు జరిగి వాళ్ళు గుంపులు గుంపులుగా ఈ ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఈ సింధు నది దగ్గరికి వచ్చారు. ఈ ద్రావిడులు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. అయితే వీళ్ళను సులభంగా వాళ్ళు జయించారు ఆర్యులు. ఎందుకంటే ఆర్యులు అప్పటికే యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు, యుద్ధ నేర్పరితనం కలిగిన వాళ్ళు అనమాట. సో యుద్ధాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు యుద్ధాలు, ఖడ్గ యుద్ధము, గుర్రపు స్వారీ ఇలాంటివన్నీ చేసి వారు సులభంగా ఈ ద్రావిడులను జయించారు. సో ఈ ద్రావిడులను జయించి వాళ్ళు ఈ యొక్క వారి పరిపాలనను ఇక్కడ ప్రారంభం చేశారు. ఈ ద్రావిడులను ఏలుతూ ఉన్నారు, వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఏమండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్లైడ్ చూపిస్తున్నాను, దయచేసి ఆ స్లైడ్ ను జాగ్రత్తగా గమనించండి. ఈ సింధు నాగరికతలో వీళ్ళు ఈ విధంగా మెసొపొటేమియా, హరప్పా నాగరికతలు అన్నారు. మీరు ఆ పటాన్ని చూస్తే ఆ ఇరాన్ ప్రాంతంలో నుండి అటు తజికిస్తాన్ మీదుగా, ఇటు పాకిస్తాన్ మీదుగా, ఇటు సింధు నది దగ్గరికి చేరుకున్నారు. సో అలాగన ఆ సింధు నాగరికత ప్రారంభమైంది. ఇక్కడ చూస్తున్న బొమ్మ ఇది ద్రావిడుల జీన్. ద్రావిడులు ఇలాంటి స్ట్రక్చర్, ఇలాంటి కలర్, ఇలాంటి హెయిర్ స్టైల్, ఇలాంటి బాడీ పర్సనాలిటీ ఉండేదన్నమాట. సో ఆ తర్వాత ఆర్యులు వచ్చారు. ఇదిగోండి ఆర్యుల పిక్చర్ ఇలాగుంది, ఆర్యుల స్ట్రక్చర్ అలాగుంది, ద్రావిడుల స్ట్రక్చర్ ఇలాగుంది. ఆర్యుల స్ట్రక్చరు, ఆర్యుల పర్సనాలిటీ అలాగన ఎర్రగా ఉండి, పొడవాటి ఎముక, పొడవాటి బాడీ స్ట్రక్చర్, కోల ముఖం కలిగిన ఆకారం ఆర్యులదైతే, ఇక్కడ నల్లగా కాస్త పొట్టిగా గుండ్రగా ఉన్న స్ట్రక్చర్ ఇది ద్రావిడులది. సో ఈ ద్రావిడులు ఈ ఆఫ్రికా ఖండం నుండి వచ్చారు, నల్ల జాతి ప్రజలు. ఆర్యులు ఇరాన్ నుండి వచ్చారు. వీరొచ్చి సులభంగా వారిని జయించి వారు వారి మతాన్ని ప్రారంభించారు. అయితే మనకు ఇది ఎప్పుడు జరిగింది అనడానికి చారిత్రక లిఖిత పూర్వకమైన ఆధారాలు ఏమీ లేవు. హిందూ మతం ఆర్యుల ద్వారా ప్రారంభించబడింది. సింధు నాగరికత ఒడ్డున జరిగిస్తున్న మతం కాబట్టి సింధు అనే పదం హిందూ అనే పదంగా మారిందనమాట. సో ఆ విధంగా ఈ సింధు నాగరికతలో ఉన్న ప్రజలనే హిందూ మతం అని పిలిచారు. ఆర్యన్స్ ప్రారంభించిన మతం. అందుకే హిందూ మతాన్ని హిందూ మతం అనకూడదండి, ఆర్య మతం అనాలి అని ఈ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజమును స్థాపించిన ఆయన తరచూ అంటుండేవాడు అనమాట. హిందూ మతం అనేది సరైన పదం కాదు,
అది సింధు నాగరికతను బట్టి వచ్చింది. బట్ ఆర్యులు తెచ్చిన మతం గనుక ఇది ఆర్య సమాజము అనాలి అంటాడనమాట ఆయన. మెట్టుకు ఆర్య మతం అన్నా హిందూ మతం అన్నా ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనడానికి మాత్రం ఇటు వేదాల్లో కానివ్వండి, ఉపనిషత్తుల్లో కానివ్వండి, 18 పురాణాల్లో కానివ్వండి, 108 ఉపనిషత్తులో కానివ్వండి, బ్రాహ్మణములలో, అరణ్యకములో, సంహితలో, భగవద్గీతలో, మహాభారతములో, రామాయణంలో, మనుస్మృతిలో ఏ గ్రంథాల్లో కూడా మనకి ఎగ్జాక్ట్ డేట్ కానీ ఇయర్ కానీ లేదు, లేక ఇన్ని సంవత్సరాల క్రితం అనే టైం లైన్ కూడా లేదు. కానీ ఈ హరప్ప మొహంజదారోలో త్రవ్వకాలు జరిగాయే, ఈ త్రవ్వకాల్లో కొన్ని విగ్రహాలు, కొన్ని మట్టి బొమ్మలు బయటపడ్డాయి. అవి మాత్రం క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలం అని చెప్పారనమాట. సో మనకు ఆధారాలు మాత్రం 700 సంవత్సరాల కాలం నుండి ఉన్నాయి. ఇక ఈ సింధు నది ఒడ్డున వచ్చిన వరదలు ఉన్నాయే, ఈ వరదలు వచ్చినప్పుడు 7 సార్లు వరదలు వచ్చి 7 నాగరికతలు కొట్టుకుపోయాయి. 7 నాగరికతలు భూమిలో సమాధి అయిపోయాయి అలాగే. సో ఒక పొర మీద ఒక పొర, ఒక పొర మీద ఒక పొర, ఇలాగనే 7 పొరలు వెళ్ళాయి. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ 7 పొరలను బట్టి ఇది క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలమై ఉండాలి అంటూ ఈ యొక్క ఇండియన్ హిస్టరీని వ్రాసిన రచయితలు అప్రాక్సిమేట్ గా చెబుతున్నారు కానీ ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు. ఏమండి, 7 పొరలను మేము తవ్వి తీస్తే 7 టైం లైన్స్ లో వచ్చారు కాబట్టి ఇలాగున మేము 700 సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్తే అది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలం అయి ఉండాలి అంటున్నారు అనమాట. ఇప్పుడు మనం అనుకుందాం హిందూ మతము క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలమే అని అనుకుందాం. ఏమండి, అనుకుందాం. కానీ ఇటు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడిపించబడింది కూడా సుమారు 1500 సంవత్సరాల కాలంలోనే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలే అది కూడా. అంటే ఒకవైపు మోషేకు దేవుడు సీనాయి పర్వతం మీద ఆ యొక్క ధర్మశాస్త్రమును, ప్రత్యక్ష గుడారమును ఆయన తెలియజేస్తూ ఉండగా, ఇటువైపు ఈ ఆర్యులు వచ్చి ఇక్కడ మతాన్ని స్థాపించి ఉండాలి. అలా చెప్పుకున్నా యూదా మతము, హైందవ మతము సుమారుగా కాంటెంపరీ అవుతాయి. అంటే సమకాలీన టైంలోనే ఆ మతాలు పుట్టుంటాయి. అది క్రీస్తుపురం 1500 సంవత్సరాల కాలంలో, ఇది కూడా క్రీస్తుపురం 1500 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది సనాతనము ఏది పురాతనము అని చెప్పడానికి లేదు. బికాస్ ఇటు ఇశ్రాయేళ్లు విడిపించబడి సీనాయి పర్వతం మీద వారి మత సంబంధమైన పద్ధతులను దేవుడు చెప్పింది సుమారుగా 1500 సంవత్సరం క్రీస్తుకు పూర్వం. అలాగే ఈ హిందూ రచయితలు, హిందూ చరిత్రను రాసిన రచయితలు కూడా వాళ్ళు సుమారుగా చెబుతుంది 1500. సో ఇవి రెండు కూడా సుమారుగా కాంటెంపరీ అయి ఉండాలి. కనుక ఏది ముందు ఏది తర్వాత అని చెప్పారు. అది యూదా మతమే ముందై ఉండాలి, లేదా హైందవ మతము. ఈ రెండు మాత్రం సుమారుగా పురాతన మతాలు. ఇలాగున ఈ ఇశ్రాయేలీలు వచ్చారు, కనాన్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత మనం చూస్తే ఇక రకరకాల మతాలు కనబడుతుంటాయి. ఆ మాటకొస్తే ఈ రెండు మతాలు కూడా అతి పురాతనమైన మతం కాదు. జాగ్రత్త వినండి దయచేసి. ఈ రెండు మతాలు కూడా అతి పురాతనమైనవి కాదు. వీటికంటే పురాతనమైన మతము నిమ్రోదు స్థాపించిన మతము, అదే బబులోను మతము. ఇది ఈ యొక్క నిమ్రోదుని గురించి చరిత్రను మనం ధ్యానం చేయబోతున్నామండి. నిమ్రోదు చరిత్రను తప్పనిసరిగా అందరూ వినాలి. అది వింటేనే మనకు బైబిల్లో ప్రవచనాలు చాలా మట్టుకు క్లియర్ గా అర్థం అవుతాయి. కాబట్టి నిమ్రోదు యొక్క పుట్టుక, నిమ్రోదు స్థాపించిన సామ్రాజ్యం, నిమ్రోదు స్థాపించిన మతం నేను మీకు బాబిలోనియన్ హిస్టరీ నుండి అందించబోతున్నాను. అవి తప్పనిసరిగా వినండి. సో నా స్టడీ ప్రకారము యూదా మతం కాదు అతి పురాతనమైంది, ఇటు హిందూ మతం కూడా. వీటి అన్నిటికంటే ముందు క్రీస్తు పూర్వము 2000 జలప్రలయం తర్వాత బాబేలు గోపురమును కట్టించాడే నిమ్రోదు. అక్కడే ఈ ప్రపంచ మతాలన్నిటికీ పునాది మతం అక్కడ స్టార్ట్ అయింది అని మనకు అర్థమవుతుంది అనమాట. సో అన్నిటికంటే ప్రాచీనమైన మతం ఏదని చెప్పుకోవచ్చు అంటే ఇది నిమ్రోదు స్థాపించిన బబులోను మతమే. ఇది క్రీస్తుకు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాల కాలంలో ఉంది. ఆ తర్వాత ఇటు యూదా మతం, ఇటు హిందూ మతం వచ్చాయి. ఆ తర్వాత చైనా దేశంలో కన్ఫ్యూషియస్ మతం క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో వచ్చింది. ఆ తర్వాత ఇరాన్లో జెరాస్ట్రియనిజం,
జొరాస్టర్ అనే అతను స్థాపించిన మతం జొరాస్టరిజం క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల కాలంలో వచ్చింది. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల కాలంలో భారతదేశంలో హిందూ మతం నుండి బయటికి వెళ్ళాడు బుద్ధుడు. ఆ బుద్ధుని ద్వారా బౌద్ధ మతము క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల కాలంలో వచ్చింది. ఆ తర్వాత క్రిస్టియానిటీ క్రీస్తు శకము 56 లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇస్లాం క్రీస్తు శకము 6వ శతాబ్దంలో ఇప్పటి సౌదీ అరేబియాలో ఉన్న మక్కాలో పుట్టిన మహమ్మద్ అనే వ్యక్తి ద్వారా ఈ ఇస్లాం మతం ప్రారంభమైంది. ఇవి మేజర్ రిలీజియన్స్ ప్రపంచంలో వాటి టైం లైన్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. పాస్టర్ గారు, మోస్ట్ వెల్కమ్ బ్రదర్. yes please. పాస్టర్ గారు, ద్వారకా పట్టణము, శ్రీకృష్ణుడు కట్టించిన ద్వారకా పట్టణము 9000 years అని దాని కింద ఉన్నట్టుగా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ తోటి సీ లోపల ఫోటోస్ ఎలా ఫరో యొక్క రథ చక్రాలని ఎలా చూపిస్తూ మన వాళ్ళు చూస్తారో, సో అదే విధంగా వాళ్ళు కూడా ఎవిడెన్స్ గా చెప్తున్నారు 9000 years బిఫోర్ శ్రీకృష్ణుడు కట్టించిన ద్వారకా పట్టణము గుజరాత్ లో ఉందని దాన్ని చెప్తూ ఉన్నారు. అది రీసెంట్ గా ఎక్కువ చెప్తున్నారు పాస్టర్ గారు. దీన్ని మీ గురించి ఏమంటారు? అవును, ఎస్ అండి, ఎస్. ఇప్పుడు దీని గురించి మీకు చెప్పాలి అంటే భారతదేశంలో అనేక నాగరికతలు విలసిల్లాయి, కొట్టుకుపోయాయి, నాశనం అయిపోయాయి. అటువంటి వాటిలో ఒకటి ఈ ద్వారకా చరిత్ర. కానీ కార్బన్ టెస్టింగ్ ప్రకారముగా ఇంతవరకు 9000 years అని చెప్పలేదండి. ఇది పురావస్తు త్రవ్వకాల వాళ్ళు పొరలను, భూమిలో ఉన్న పొరలను బట్టి కార్బన్ టెస్టింగ్ చేస్తారండి. దానిని బట్టి చెబుతున్నారే గాని ఇది వాస్తవానికి కాదు. తర్వాత రెండవ ఒపీనియన్ ఒకటి ఉంది ఈ ద్వారకా లేక మహాభారత యుద్ధం గురించి. ఏమిటంటే ఇది ఏలియన్స్ జరిగించారు అని TV9లో ఒకప్పుడు ½ an hour ఎపిసోడ్ ఒకటి ఇచ్చారు. ఇది మానవులు జరిగించిన యుద్ధం కాదు. ఎందుకంటే ఆ చక్రాలు మనుషులు వేస్తే వెళ్ళే అంత స్పీడ్ కాదు అది. ఇది సంథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ స్పీడ్ తో వేశారు ఆ చక్రాలు. ఇవి తప్పనిసరిగా ఏలియన్స్ వచ్చి జరిగించినవి ఉండాలి అనేది మరొక ఒపీనియన్. కానీ మనకు సైంటిఫిక్ గా ఇప్పటి వరకు అయితే ఎగ్జాక్ట్ గా ఎన్ని సంవత్సరాలకు అక్కడైతే మహాభారత యుద్ధం జరిగింది అనేది, ద్వారకా పట్టణం ఉంది అనేది మాత్రం ఎవిడెన్స్ ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరాల కింద అనే విషయంలో మాత్రం సైన్స్ ఇంకా డిక్లరేషన్ ఇవ్వలేదు మనకు. ఇవి హైపోథీసిస్ అంటాం, అంటే ప్రతిపాదనలు మాత్రమే కానీ నాట్ ప్రూవెన్ సైన్స్, నిరూపించబడినవిగా లేవు. ఒకవేళ మనం అలా నిరూపించబడితే 9,000 సంవత్సరాల క్రితం అయితే మన బైబిల్ చరిత్ర ప్రకారం ఆదాము యొక్క ప్రారంభము 6,000 సంవత్సరాలే అవుతుంది. సో అప్పుడు బైబిల్ తప్పని ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ బైబిల్ ఎన్నటికీ తప్పు కావడానికి వీలు లేదు. ఒకవేళ అసత్యాన్ని సత్యంగా సాతానుడు కొందరిని వాడుకొని ప్రచారం చేస్తాడేమో, కానీ బైబిల్ ఎన్నటికీ తప్పు కావడానికి వీలు లేదు. కనుక మానవ జాతి ఆదాము సంతానం అంతా కూడా ఉన్నది 6,000 సంవత్సరాల లోపే. ఇక ఒకవేళ యుద్ధం జరిగితే అది 6,000 సంవత్సరాల తర్వాతదై ఉండాలి, కానీ అంతకుముందు కావడానికి వీలు లేదు. అది కూడా ఏలియన్స్ దా లేక మానవులదేనా అనేది ఇంకా సంశయంగానే ఉందండి. పాస్టర్ గారు, మరి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి థ్రెట్ విశ్వాసులకు ఉన్నప్పుడు విశ్వాసులు ఇలా చరిత్రలను తవ్వుకుంటూ చదవడం వల్ల ఒకవేళ మనం అనుకున్నట్టుగానే ద్వారకా పట్టణం 9,000 సంవత్సరాలుగా కింద ఉన్నప్పుడు అలా వచ్చిందని ఒకవేళ సాతానుడే మాయ చేసి ప్రూవ్ చేశాడు అనుకోండి, అనేక మంది విశ్వాసులు కదిలిపోయే అవకాశం ఉంది కదా. అప్పుడు అలాంటప్పుడు క్రైస్తవుడు ఇలా హిస్టరీ బేసిస్ లో, అంటే విశ్వాసం బట్టి కాక ఖచ్చితంగా తెలుసుకోవాలనే మోటివ్ లో ఒకవేళ క్రైస్తవుడు ఆ విశ్వాసాన్ని కొన్ని ఎవిడెన్సెస్ ద్వారా సాధించుకున్నట్లయితే, విశ్వాసాన్ని కాకుండా, అంటే కంటికి కనపడిన దానికి కాకుండా ఇటువంటి చారిత్రక ఆధారాల మీద విశ్వాసం కట్టబడితే, ఒకవేళ సిద్ధాంతాలు కూలిపోతే అనేక మంది నష్టపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది కదా పాస్టర్ గారు. దాన్ని ఎట్లా మనం దాన్ని ఎలా మనం, అంటే చరిత్ర ఎవరికైనా ఆసక్తిగానే ఉంటది. చరిత్ర చూపిస్తున్నప్పుడు చాలా ఆసక్తిగా ఉంటది. అలా ఎక్కువ చరిత్రలో ఇన్వాల్వ్ అయినప్పుడు
వారి మూలాలు కదిలిపోయే అవకాశం ఉంటుంది కదా పాస్టర్ గారు. యూర్ రైట్ అండి. ఇప్పుడు మన బైబిల్ చరిత్రకు వ్యతిరేకం కాదు. బైబిల్ దేవుడే చరిత్రను జరిగిస్తూ ఉన్నాడు వాస్తవానికి. కానీ ఈ చరిత్రలో ఇప్పటి వరకు ఉన్న డేటింగ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ అని ఏ సైన్స్ 100% సైంటిస్టులు యాక్సెప్ట్ చేయట్లేదు. కొందరు ఈ డేట్ అంటే కొందరు కాదని విమర్శిస్తుండే వాళ్ళు ఉన్నారు. అందుకే తిమోతికి పౌలు జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడంటే, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములకు నువ్వు దూరంగా ఉండు అన్నాడు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు అంటే ఇది జ్ఞానం అంటే సైన్స్ లేక నాలెడ్జ్, విజ్డమ్. ఇది జ్ఞానము అని అంటారు, కానీ అది వాస్తవానికి జ్ఞానం కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. కొందరు ఈ విషయములో ప్రవీణులమని అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. ఈ కేటగిరీ అన్నమాట మీరు అంటున్నది. ఇప్పుడు కొందరు తప్పిపోయే ప్రమాదం ఉంది కదంటే, వారు కేవలము చరిత్ర వైపే చూస్తూ వాళ్లకు తెలిసిన దాన్నే సత్యం అనుకుంటూ ఉన్నప్పుడు వారు విశ్వాసం నుండి తప్పిపోయే ప్రమాదం ఉన్నది అని, తప్పిపోయారు అని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. తప్పిపోయారు అంటే జరిగినదే మరలా జరుగుతుంది. చరిత్రలో ఇంతకుముందు ఏది జరిగిందో అలాగే జరుగుతుంది మళ్ళీ. అలా ఆనాడు కొంతమంది జ్ఞానులం అనుకొని ఎలా తప్పిపోయారో, ఈనాడు కూడా కేవలము ఇప్పుడు చరిత్ర సత్యం అని చెప్పిన వాటిని నమ్ముతూ అవి విపరీతవాదం కావచ్చు, అది అబద్ధం కావచ్చు, అయినా సత్యం అని నమ్మితే విశ్వాసము నుండి తొలగిపోయే ప్రమాదం తప్పనిసరిగా ఉంది. అయితే చరిత్ర, బైబిల్ ఇస్తున్న చరిత్ర వాస్తవమే, కానీ అవాస్తవమైన దాన్ని కూడా వాస్తవం అని చెబుతున్నది ఈనాడు ఉన్నది అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అవాస్తవమైన వాటిని మనము నమ్మితే, బైబిల్కు భిన్నంగా ఉన్న వాటిని మనం నమ్మితే మనం తప్పనిసరిగా మనము విశ్వాసం నుండి తప్పిపోతాం. కాబట్టి ముందు అసలు బైబిల్ దేవుని వాక్యమా కాదా అనేది ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి మనం. తర్వాత చరిత్ర దానికి భిన్నంగా వస్తుంది కదా అంటే, ఇప్పుడు బైబిల్ అబద్ధమైన ఉండాలి, చరిత్ర అబద్ధమైన ఉండాలి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అబద్ధాన్ని జ్ఞానం అని చెప్పే వాదములు కొన్ని వస్తాయి త్వరలో, అటువంటి వాటిలో నీవు వెళ్ళొద్దు అంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు చరిత్ర ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, నేను బైబిల్ని నమ్మాలా చరిత్రను నమ్మాలా, బైబిల్ చెబుతున్నది వేరు చరిత్ర చెబుతున్నది వేరు అన్నప్పుడు చరిత్రనే నమ్మాలి అని నేను అనుకుంటే, చరిత్ర మానవుని పాప పరిహారం జరిగిస్తుందా, చరిత్ర మానవునికి పరలోకాన్ని ఇవ్వగలుగుతుందా, చరిత్ర మానవునికి మోక్షాన్ని ఇవ్వగలుగుతుందా, చరిత్ర మానవునికి సంతృప్తిని జీవితంలో ఇవ్వగలుగుతుందా అంటే లేదు. చరిత్ర నిజమే కావచ్చు, అబద్ధం కూడా చరిత్రగా చెప్పబడుతుండొచ్చు, కానీ మానవునికి శాశ్వతమైన జీవాన్ని ఇవ్వగలిగేది చరిత్ర కాదు, బైబిలే. కాబట్టి బైబిల్ నాకు ఫస్ట్ బేస్, ఆ తర్వాతనే చరిత్ర అయినా సైన్స్ అయినా ఆర్కియాలజీ అయినా ఏ సైన్స్ అయినా నేను నమ్మేది ఏమిటంటే బైబిల్ తర్వాతనే అని మనం బైబిల్ అనే పునాది మీద మనం కట్టుకోగలగాలి. మొదట కట్టుకోవాలంటే గుడ్డిగా బైబిల్ నమ్మనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ ఇది ట్రూ వేదానా కాదా, ఇది సత్య దైవ గ్రంథమా కాదా అనేది మనము దాన్ని ప్రూఫ్స్ తీసుకోవాలి. ఇది కరెక్ట్ అనిపించినప్పుడు, దైవ గ్రంథం అయితే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే దేవుడు రాయించిన గ్రంథం తప్పు కాదు, దేవుడు అబద్ధమాడు గనక. ఇక చరిత్రలో ఈ కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఒక ఆయన 4 లక్షల సంవత్సరాలు అంటే, ఒక 40 లక్షల సంవత్సరాలు అంటున్నాడు. సో ఈ కాంట్రవర్సీస్ ఉన్నాయి కాబట్టి అది నేను నమ్మినా నాకు నష్టం లేదు, నమ్మకపోయినా నష్టం లేదు. కానీ బైబిల్ నమ్మకపోతే నాకు నష్టం అవుతుంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు పంపిన గ్రంథం బైబిల్ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ దేవుణ్ణే నేను నమ్మని స్థితికి ఈ అబద్ధపు ఇన్ఫర్మేషన్ నన్ను నడిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొందరు ప్రవీణులు అనుకుని విశ్వాస విషయంలో పడిపోయారు. అలాగే వింటున్న స్నేహితులు ఎవరు కూడా ఈ లోక సంబంధమైన జ్ఞానం విషయంలో ప్రవీణులు అనుకుని విర్రవీగిపోయి మీరు విశ్వాసంలో నుండి పడిపోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకు ప్రవచన రీతిగా హెచ్చరించాడు గనక, వింటున్న స్నేహితులు, మిత్రులు, సహోదరిమణులు, మీరు కూడా ఈ యొక్క లోక జ్ఞానం మనల్ని రక్షించదు. మనల్ని రక్షించగలిగింది యేసు క్రీస్తు శిలువ యజ్ఞం. ఆ యజ్ఞాన్ని గురించి తెలిపేది బైబిల్ గ్రంథం గనక ఫస్ట్ మన బేస్ బైబిల్ మీద ఉండాలి. ఆ తర్వాతే బైబిల్ కు అనుసంధానంగా ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైనా వి విల్ కన్సిడర్ ఇట్. బైబిల్ కు భిన్నంగా
అడ్డుగా వచ్చేది ఏదైనా వి విల్ త్రో ఇట్ అవుట్. అది మన డిసిషన్ అయి ఉండాలి. ఏమండి కట్ అయిందండి, ఉన్నారా? ఉన్నాం బ్రదర్. ఇంకొకటి యాక్ట్స్ చాప్టర్ 12 వర్స్ 4 లో ఈస్టర్ అని మెన్షన్ చేయబడింది. అంటే ఈ ఈస్టర్ దేని గురించి, ఏ ఈస్టర్ గురించి మెన్షన్ చేయబడింది? ఓకే, యాక్ట్స్ చాప్టర్ 12 ఇంగ్లీష్ బైబిల్లోనండి. అవును. ఓకే, అక్కడ ఏముందో చదువుతారా? యాక్ట్స్ చాప్టర్ 12లో నేను తెలుగులో చూస్తున్నాను. And when he had apprehended him, రెఫరెన్స్ he put him in prison and delivered him to 4 quarantinians of soldiers to keep him, intending after Easter to bring him forth to the people. ఒకసారి దయచేస్తే రెఫరెన్స్ చెప్పండి మళ్ళీ. 12వ అధ్యాయం Acts chapter 12 verse 4. వర్డ్స్ 4. ఓకే, పస్కా పండుగైన పిమ్మట అని ఉంది. మరి కింగ్ జేమ్స్ వర్షన్ లోనేమో ఈస్టర్ అని ఉంది బ్రదర్. యా, ఈస్టర్ అనే పదం అప్పటికే రోమన్ క్యాథలిక్ వాళ్ళు మన క్రిస్టియన్ సొసైటీలో అప్లై చేశారు కాబట్టి కింగ్ జేమ్స్ వర్షన్ వాళ్ళు ఆ పదాన్ని వాడుకున్నారేమో. కానీ ఈస్టర్ అనేది పస్కా పండుగ డిఫరెంట్, ఈస్టర్ డిఫరెంట్. ఎందుకంటే పస్కా పండుగ ఏమో యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన దినము పస్కా పండుగ, యేసుక్రీస్తు లేచిన దినాన్ని ఈస్టర్ అన్నారు. ఓకే, మనం ఇప్పుడు హిబ్రూ బైబిల్లో చూస్తే మనకు సింపుల్ గా అర్థం అవుతుంది. హిబ్రూలో మీ దగ్గర హిబ్రూ ఒకవేళ అదేంటండి మెయిల్లో ఏంటి నెట్లో ఉంటే చూడండి. నేను కూడా ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. హిబ్రూ బైబిల్ దగ్గర ఉందండి. అంటే హిబ్రూ బ్రదర్ లేకపోతే గ్రీక్ లో చూడాలంటారా? యా, గ్రీక్. యువర్ రైట్ గ్రీక్ కదండి మాస్టర్ గారు. అది మీరు మీ షేరింగ్ క్లోజ్ చేస్తే నేను ఇది ఓపెన్ చేస్తానండి. గ్రీక్. నైస్. నేనేం చేయాలి? షేరింగ్ క్లోజ్ చేయాలా? మీరు అంటే స్టాప్ షేరింగ్ కొట్టండి మీరు. స్టాప్ షేర్ కొట్టాను. స్టాప్ షేర్ కొట్టాను కదా. తెలుగులో పస్కా పండుగ, తెలుగులో పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజలు అంటే ఇప్పుడు ఈస్టర్ అనే పదం వాడకూడదని అన్నాను కదా, దాన్ని బేస్ చేసుకొని అంటున్నారా? అంటే మీరు బైబిల్లో ఈస్టర్ అని పేరు లేదన్నారు కదా, అంటే ఇక్కడ Yeah. ఇంగ్లీష్ లో మరి ఎందుకు మెన్షన్ చేశారని? అదే అంటే ఇప్పుడు మనకు అప్పటికే ఇది ట్రాన్స్లేట్ అవుతున్న సమయానికే ఈస్టర్ అనే పండుగ అది కంటిన్యూ అవుతుంది కదా క్రిస్టియన్ సొసైటీలో. సో ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా brother, అంటే చాలా మంది ఈస్టర్ బైబిల్లో ఉంది కదా, ఈస్టర్ మెన్షన్ చేశారు కదా అని అంటే ఈస్టర్ అని అంటారు కదా, ఈస్టర్ సెలబ్రేషన్స్ అని. సో అది మనం అది తీసుకోకూడదు కదా అని. తీసుకోకూడదు అంటున్నాను నేను. ఎందుకంటున్నానంటే ఈ ఈస్టర్ అనే పదాన్ని నేను పరిశోధన చేశానండి. ఇది అష్టారోతు దేవత పూజ పండుగ పేరు మీద ఈస్టర్ అనేది తీసుకొచ్చారు అని నాకు ఆ హిస్టరీలో చదివితే దొరికింది. సో అందుకని మనకు హిబ్రూ గ్రీక్ లో ఈస్టర్ అనేది ఉందా అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఉందండి గ్రీక్ లో పస్కా ఉందండి. గ్రీక్ లో పస్కా, పాస్ ఓవర్. యా పాస్ ఓవర్. నా దగ్గర గ్రీక్ ఓపెన్ చేశానండి. పస్కా అని ఉంది, పాస్ ఓవర్ అని ఇంగ్లీష్ లో ఉంది. ఇక్కడ మీ దగ్గర ఉన్న ట్రాన్స్లేషన్ లో ఈస్టర్ అని తర్జుమా చేశారు. ఓకే. సో ఇప్పుడు మనం తర్జుమాల మీద 100% డిపెండ్ కావద్దండి. కొన్ని మూల పదాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం we have to refer the Greek or Hebrew. That will be good. Yes, thank you. Okay, thank you. Thank you so much అండి. విల్సన్ గారు ఉన్నారా? పడుకున్నారా? ప్రైజ్ లార్డ్ అన్న, నా పేరు హానోకు. బ్రదర్ హానోక్, ప్రైజ్ లార్డ్ అండి. నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఇది నిర్గమకాండము 21, 24 తర్వాత 31, 35లో ధర్మశాస్త్రం దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు అనుగ్రహించాడు. సో వీళ్ళు కానానికి వెళ్ళి స్థిరపడిన తర్వాత ఈ ధర్మశాస్త్రమే ఉండేదా వాళ్ళకి?
ఈ ధర్మశాస్త్రం అనుసారంగానే వారు ప్రభువును ఆరాధించేవారా? ఐ మీన్ ఈ 5 గ్రంథాలు అప్పుడే మోషే రాసి వారికి ఇచ్చాడా? అవును, అప్పుడే మోషే మరణించక ముందే ఇవి రాయబడ్డాయి. సో వీళ్ళు కనానుకు వెళ్ళింది మాత్రం యెహోషువ ఆధ్వర్యంలో వెళ్ళారు కదా. సో వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండింది. అప్పుడే కాదు, ఇప్పుడు మనకు 40 సంవత్సరాల యాత్రలో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు సబాత్ దినమును ఆచరించడం, సున్నతిని ఆచరించడం, ఇవన్నీ కూడా వాళ్లకు 40 సంవత్సరాల కాలంలో కూడా ఉన్నాయి. ప్లస్ కనాన్లో ఎంటర్ అయిన తర్వాత కూడా అవే కంటిన్యూ చేశారు. సో సేమ్ ధర్మశాస్త్రమే మనకు పాత నిబంధన అంతట్లో ఇశ్రాయేలీలు కొనసాగిస్తూ వచ్చారు. అంటే 5 పుస్తకాలు స్థిరపడిన తర్వాత వారికి అందించబడుతూ వచ్చినాయి ఇజ్రాయేలీలకి. 5 పుస్తకాలు అంటే ద్వితీయోపదేశ కాండంలో చివరి అధ్యాయం వరకు రాశాడు. చివరి అధ్యాయంలో చనిపోతాడు మోషే. అది మాత్రం యెహోషువ రాశాడు అనమాట, చివరి లాస్ట్ చాప్టర్ మాత్రం. ఇక 33వ అధ్యాయం వరకు కూడా మోషేనే రాశాడు. ఎందుకంటే 33వ అధ్యాయంలో కూడా అందుకు మోషే యెహోవాతో అని ఉంటుందన్నమాట. సో మోషే యెహోవాతో మాట్లాడింది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ద్వితీయోపదేశకాండం 31:24 కృష్ణ బ్రదర్ చూపిస్తున్నారు. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథం అందు శాంతముగా వ్రాయుట ముగించబడిన తర్వాత. సో ముగించేశాడు 31వ అధ్యాయం వరకు. అవే తోరా అంటున్నారు, మనం 5 గ్రంథాలు అంటున్నాం కానీ వాళ్ళు ఒకటే పుస్తకంగా లెక్కిస్తారు. దాన్ని తోరా అని హెబ్రీ భాషలో అంటారు, ధర్మశాస్త్రం అని తెలుగులో అంటాం. సో ఈ ఒకటే పుస్తకం రూపంలో వాళ్లకు ఈ ధర్మశాస్త్రం అంతా ఉండిందనమాట. అందులోని పండుగలు, ఆచారాలు అన్ని కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్ హానో గారు. పాస్టర్ గారు, ఈ రోజు యొక్క లేఖనం మీరు చదివిన దానికి అనుసరించి చివరి ప్రశ్న నాది, మళ్ళీ అడగను. అయితే ఇప్పటి వరకు మేము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ఉన్న స్త్రీ మరియమ్మ గారే అని నమ్మాము, ప్రసంగాలు చేశాము, విన్నాము. ఇటువంటి సందర్భంలో అది మా విశ్వాసాన్ని ఏమైనా కదిలించి వేస్తుందా? అంటే అలాంటి చాలా మేము కొన్ని విషయాల్లో తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. అన్ని చోట్ల అందరూ ప్రవీణులు ఉండరు కాబట్టి. ఉండరు. ఇప్పుడు మనకు లేఖనం కూడా ఎలాగుందంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటాం అనమాట. ప్రోగ్రెసివ్ అంటే దేవుడు ఇంతకుముందు ఒక రెవల్యూషన్ ఇచ్చి దానికంటే ఇంకా కాస్త ఎక్కువ పవర్ఫుల్ది నెక్స్ట్ ఇస్తాడు, దానికంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ది మళ్ళీ ఇస్తాడు అనమాట. ఇప్పుడు మీరు బోధకులని పిలువబడవద్దు అని యేసు ప్రభు చెప్పాడు, మీరు బోధకులని పిలువబడవద్దు. కానీ ఎఫెసీ పత్రికలోనూ అటు యాకోబు పత్రికలోనూ మీరు బోధకులు ఉన్నారు మనలో అని కొందరిని ఉపదేశకులుగా, బోధకులుగా పరిశుద్ధాత్ముడు నియమించుకున్నాడని ఉంది. ఇప్పుడు మీరు బోధకులని పిలువబడవద్దని ఇక్కడ ఉంది సువార్తల్లో. అపోస్తల కార్యం తర్వాత ఎఫెసీ పత్రికలోను, అటు ఎఫెసీ పత్రికలోను, ఇటు యాకోబు పత్రికలోను బోధకులు ఉన్నారని ఉంది. అలాగే తీర్పు తీర్చవద్దు అని యేసు ప్రభు చెప్పాడు. కానీ మీరు లోకమునకు తీర్పు తీర్చవలసిన వారే ఉండగా, దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారే ఉండగా, సంఘములో ఉన్న సామాన్యమైన సమస్యలకు మీరు తీర్పు తీర్చొద్దా, తీర్పు తీర్చాలి అని చెబుతుంటాడు అనమాట. సో ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఏంటంటే, ఒక స్థాయిలో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడిని సైకిల్ తొక్కొద్దు అంటాం. కానీ ఆ పిల్లవాడు టీనేజ్కి ఎదిగిన తర్వాత ఒరే సైకిల్ వేసుకొని వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అవి తీసుకురాపో అని మనమే అంటాం. ఏమిటి తేడా అంటే, అప్పుడు అతను చిన్న పిల్లవాడుగా ఉన్నాడు, సైకిల్ తొక్కితే ప్రమాదం అతనికి, కాబట్టి అప్పుడు అతను సైకిల్ తొక్కొద్దు. అతను ఎదిగిన తర్వాత అతను సైకిల్ మనమే కొనిచ్చాం, మనమే తొక్కడం నేర్పించాం, మనమే అది తొక్కుంటూ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి రాబో అని మనమే పంపిస్తున్నాం. సో ఇప్పుడు రెవల్యూషన్ మారిపోయింది చూసారా. మొదట ఒకసారి తొక్కొద్దు అన్నాము, ఇప్పుడు తొక్కు, నీవే తొక్కుంటూ వెళ్ళిరా అంటున్నాం అనమాట. అలాగే ఆధ్యాత్మికంగా శిష్యులు ఎదగలేదు. అప్పటికి యేసు ప్రభుతో వారు సహవాసం చేస్తున్న రోజుల్లో శిష్యులు ఎదగలేదు. మీరు ఇప్పుడే బోధకులను పిలువబడొద్దు, మీరు ఇప్పుడే తీర్పు తీర్చొద్దు, ఆగండి అన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు బోధకులు కండి, మీరు తీర్పు తీర్చండి అన్నాడు అనమాట. అలాగే మనకు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఉంటుంది. ఆ విధంగా మనము అన్ని విషయాలు, ఆత్మీయమైన విషయాల్లో కన్ఫ్యూజ్ కావద్దు. ఒకప్పుడు నేను కూడా కొన్ని బోధలు చేశాను, కానీ అవి తప్పు అని నాకు అర్థమైంది. ఇప్పుడు అవి చేయమన్నా చేయండి. అలాగే చేసే వాళ్ళని కూడా నేను పక్కకు పిలుచుకొని మాట్లాడి వాళ్లకు నచ్చ చెప్తాను అనమాట.
సో ఆ విధంగా నేను ఒకప్పుడు తప్పు బోధించాను కాబట్టి నేనేం నరకానికి వెళ్ళాను. నేను జీవార్థమైన రక్షణార్థమైన మారు మనసు పొందాను ఆ విషయంలో. ఏంటంటే నేను బోధించిన బోధ తప్పు అని నేను అర్థం చేసుకొని, ప్రభువా ఈ తప్పు అని నాకు ఈ లేఖనాలను బట్టి అర్థమైంది, ఇక మీదట నేను ఆ పని చేయను, ఇక మీదట ఈ విషయంలో ఈలాగున నేను కొనసాగుతాను, నాకు సహాయం చేయని నేను మారు మనసు పొందాను. అలాగున మనము మరియమ్మే ఈమె అనుకొని మనం బోధ చేశాం. నేను చేశాను క్రిస్మస్ సందర్భాల్లో మరియమ్మ కొడుకును కన్నది అని చెప్పాను నేను. కానీ అక్కడ ప్రవచనాత్మక ఆదికాండం ప్రవచనాత్మక భాష కాబట్టి ఆ ప్రవచనాత్మక భాషను మనం అర్థం చేసుకోవాలంటే ప్రకటనతోనే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అక్కడ గర్భిణి అయిన స్త్రీ ఆమె ఇశ్రాయేలు జనాంగం అని ప్రవచన ఆధారంగా మనం నేర్చుకొని మనం ఇప్పుడు పాత విషయాన్ని వదిలిపెట్టేసి ముందున్న వాటితో వేగిరపడుతూ వెళ్తూ ఉంటాం. అలాగే మనము సంపూర్ణులం అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరమైనా, నేనైనా మీరైనా, మనం అందరం కూడా ఒక అసత్యంలో నుండి సంపూర్ణ సత్యంలోనికి రావడానికి, సత్యంలో నుండి సంపూర్ణతలోనికి రావడానికి మనం దినదినము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే లేఖనం అనేది ఏదో ఒక బడిపంతులు చెప్పేంత సింపుల్ ఇష్యూ కాదు కదా. ఇది పరలోకమందున్న దేవుని మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి ఎవరు లోబడతారో, ఎవరు ఆయనకి ఇష్టంగా ఉంటారో వాళ్ళ ద్వారా సంఘానికి నేర్పించే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ఇది చాలా హార్డెస్ట్ ఆఫ్ ద హార్డ్ బుక్. కాబట్టి మనము ఎవరం కూడా దాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోలేము. ఇంకా నేర్చుకునే మనసు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. మనము సంఘానికి కూడా అది సత్యం అని అర్థమైనప్పుడు, దానికి లేఖనాల ఆధారం ఉన్నప్పుడు మనం దాన్ని సంఘానికి నేర్పిస్తే వాళ్ళు సంపూర్ణులు అవుతారన్నమాట. సో అంచేత మనం ఇంతకాలం బోధించినంత మాత్రాన మనం ఏదో గొప్ప పాపం చేసి నరకానికి వెళ్తామని కాదు. మనము సత్యము నుండి సంపూర్ణ సత్యం వైపుకు, సర్వసత్యం వైపుకు వెళ్తున్నామని అర్థం. అంతే. ఒక్క లాస్ట్ క్వశ్చన్, క్షమించండి. మనకు రెవల్యూషన్ లో ఉన్న ట్రిబులేషన్ పీరియడ్ 7 years అనేది అలంకార రూపమా, లేకపోతే ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ 7 years? 7 years ట్రిబులేషన్ అనే పదం లేనే లేదండి అసలు ప్రకటనలో. ఇక కాకపోతే దానియేలు గ్రంథంలో ఏమనుందంటే 9వ అధ్యాయం 27వ వచనంలో 25వ వచనంలో, అతడు వచ్చునట్టి రాజు అతడు ఒక వారమునకు అనేకులతో నిబంధనను స్థిరపరచును అని ఉంది. సో వచ్చినట్టి రాజు దేవాలయాన్ని పాడు చేస్తాడు, అలాగే యేసుక్రీస్తు మెస్సియా ఏమీ లేకుండా చంపబడతాడు, ఇవన్నీ చెబుతూ ఆ వచ్చే రాజు 7 సంవత్సరములకు అనేకులతో నిబంధన చేస్తాడు అని ఉంది. సో దీని ఆధారంగా మనం ఇప్పుడు ఆ ప్రవచనాన్ని విడమూడిస్తే 7 ఒక వారమునకు అని ఉంటుంది. అక్కడ ఒక వారం అనే పదం ప్రవచనాత్మక భాషలో 7 సంవత్సరాలు. ఒక దినం ఈజ్వల్ టు ఒక సంవత్సరము, ఒక వారం ఈజ్వల్ టు 7 సంవత్సరాలు. సో 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు, కానీ అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు అని చెప్తాడన్నమాట. సో అతని ప్రభుత్వం అర్ధవారమే ఉంటుంది అని మనకు 9వ అధ్యాయంలో క్లియర్ గా చెబుతుంది. ఇక్కడ 7 ఏళ్ల మహాశ్రమల కాలము అనే పదం లేదు, కానీ మహాశ్రమలు అనే పదం ఉంది. ఈ మహాశ్రమలు ఎన్ని దినములు అంటే 7 ఏళ్ళు కాదు. 7 ఏళ్ళు అతను నిబంధన అయితే చేసుకున్నాడు, కానీ 7 ఏళ్ళు అతని ప్రభుత్వం ఉండదు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది. ఈ 7 ఏళ్ళు అతని ప్రభుత్వం ఉండదు, 3.5 సంవత్సరాలకే కూలిపోతుంది అతని ప్రభుత్వము. అతనికి మద్దతు ఇచ్చిన 10 మంది రాజులు ఉన్నారే, వాళ్ళందరూ వాళ్ళ మద్దతును ఉపసంహరించుకుంటారు. ఇశ్రాయేలీలు కూడా అతనితో మద్దతు ఉపసంహరించుకుంటారు. కాబట్టి అతని రాజ్యం కూలిపోతుంది. సో అతను పరిపాలన సాగించేది 3.5 years. కానీ సెకండ్ 3.5 years ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ 3.5 years దేవుడి ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి భూమి మీద. ఈ క్రీస్తు విరోధి ద్వారా ఏం జరగదు. క్రీస్తు విరోధి జరిగించేది మొదటి అర్ధవారమే భయంకరమైన శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. దట్ ఈజ్ స్పెషల్లీ ఫర్ క్రిస్టియన్ సొసైటీ. ఆ తర్వాత ఈ యొక్క 2వ అర్ధవారంలో వాని ప్రభుత్వం కూలిపోయేవాడు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దేవుని 7 ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడుతుంటాయి భూమి మీద. ఇవి మహాశ్రమ. మొదటి శ్రమ గతించెను, 2వ శ్రమ మళ్ళీ రాబోతుంది అని ఉంటుందన్నమాట ప్రకటన. సో ఇది
దేవుడి నుండి వస్తున్న భయంకరమైన శ్రమ, తీవ్రమైనది. మొదటి అర్ధవారంలో మామూలుది అనుకుంటే అది కూడా తీవ్రమైనదే, దానికంటే తీవ్రమైనది రెండవ అర్ధవారంలో కుమరించబడబోతుంది దేవుని ఉగ్రత. సో టోటల్ గా 7 years. ఓకే పాస్టర్. థ్యాంక్ యూ. ముగించుకుందాం, చాలా సమయం అయింది. దైవ సేవకులకి అక్కడ 12